ఇవన్నీ మిరియాలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఈ రోజు హార్వెస్ట్ చేస్తున్నారా మేడం? ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందని అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి మిరియాలు అంటే మాకు అన్ని సంవత్సరం అంతా సరిపోవండి. చిన్న టబ్ లో పెట్టుకున్నట్టున్నారు. చిన్న టబ్ అండి. ఈ టబ్ ఎందుకంటే వీటిలో వానపాములు ఉంటాయి. వానపాములకి రక్షణ, ఎండాకాలము మల్చింగ్ నాకు ఉపయోగపడుతుంది. ప్లస్ దీంట్లోని రూట్స్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. కింద ఉన్న పెద్ద టబ్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు పెద్ద టబ్ లోనే పెట్టుకోకూడదు అంటే ఆల్రెడీ అందులో వేరే చెట్టు ఉన్నట్టు. ఇది మనకి ఇది కేరళలో పండుతుంది, అక్కడ చలి ఎక్కువ, మనకి ఎండాకాలం ఎక్కువ కదా. ఇప్పుడు దీన్ని మార్చుతాము అంటే నాకు ఇష్టం ఉండదు. రూట్స్ డిస్టర్బ్ అయిపోతే చెట్టు చనిపోతుంది అని చెప్పి దాన్ని కదిలించకుండా దాంట్లోనే నేను 2 మొక్కలు ఉన్నాయండి. అక్కడ కూడా ఒకటి పెట్టుకున్నట్టు 2 ఉన్నాయండి. 2 చెట్లు ఉన్నాయి. 2 ఇట్లా మట్టి ఇట్లా ఉంటుంది సార్. నాది ఇదంతా మట్టేనా మేడం? కోకోపీట్ కూడా కొంత వేసామండి, పైన కోకోపీట్ వేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కువ వచ్చేస్తే మనకి సూర్యరశ్మి తగిలితే డ్రై అయిపోతుంది. ఈయనకి ఎండాకులు వేస్తే ఇష్టం ఉండదు, శంకు పురుగులు అన్ని వస్తాయని ఎప్పుడు తీసేస్తారు. అందుకని సమ్మర్ వస్తే మేము మట్టికి కోకోపీట్ వేసేసుకుంటాం. ఇప్పుడు ఎలా కోస్తారండి ఇప్పుడు మిరియాలు అనేవి? ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇట్లా మీరు కట్ చేయండి. అయ్యో మీరు చేయండి మేడం. పినాక పద్మ గారు మన ఛానల్ చూసి ఏదో తెలుసుకున్నానని చెప్తున్నారు కానీ లక్షల మంది ఆమె చేస్తున్న పనిని ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా పట్నంలో పల్లెటూరు పేరుతోటి యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా టెర్రస్ గార్డెన్ చేయాలనుకుంటున్న చాలా మందికి ఆల్రెడీ తెలుసు. లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారు ఈ విధంగా ఈ పంటనంతా కట్ చేసి చూస్తున్నారు. రోజు కూడా ఏ విధంగా పంట హార్వెస్ట్ చేస్తున్నాము, ఈ పంట అంతా ఏ విధంగా పండిస్తున్నాము, ఈ పంటలకన్నిటికీ తెగులు రాకుండా ఎలా చేసుకుంటున్నాం అనేది అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సో ఇట్లా మిరియాలు దీన్ని ఎండబెట్టుకుంటే మనకి నల్ల మిరియాలు వచ్చేస్తాయి. దీన్ని ఎండబెట్టుకోవడం అంతేనండి. ఇప్పుడు ఇవన్నీ కోసేయచ్చు సార్, కోసేస్తాను. నెక్స్ట్ నేను కోసేసి ఎండబెట్టేసుకుంటాను. సో ఇట్లా ఒక్క మిరియం దీన్ని చూడండి, పచ్చి మిరియం ఎంత కారం ఉంటుందో ఒకటి దీన్ని చూడండి, మీరే అంటారు. ఒకటి తినండి, మేము ఎందుకంటే తిని అసలు ఇట్లా మిరియాలు మనం ఘాటు కోసం వాడుతూ ఉంటాం కదా. నవలండి, ఒక్కసారి నవిలితే ఎంత ఘాటు ఉంటుంది అనేది మనం అమ్మ అనాల్సి మంట. అమ్మో అంటే ఇప్పుడు వీడియో ఆగిపోతుందని భయంతో నేను కారం తగులుతోంది ఆల్రెడీ, ఎక్కువగా నవలడం లేదు ఎందుకంటే ఎక్కడ మంట తగులుతుందో అన్న భయంతో. మంట వస్తుంది. ఇది మనకి ఏంటంటే వీళ్ళు ఒక ఎర్రగా ఒకటి వస్తుందండి, అప్పుడు కోసేయచ్చు. ఇప్పుడు మనం కోసేసాం అనుకోండి మళ్ళీ మన సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అక్కడ మొగ్గ వస్తుంది, మీకు చూపిస్తాను. ఒక చిన్న పిందెలాగా అట్లా మన గుత్తులు. నేను తీగ జాతిది కూడా పెట్టుకున్నాను. ఇది తీగ జాతి కాదు, కుదిరే. ఇది చక్కగా ఇట్లా కుండీల్లో పెట్టుకుంటమే. సో ఇట్లా కుండీలోనే చెట్టు మాదిరిగానే పెరుగుతుంది, తీగ బారేటట్టుగా ఏమీ పెరగదు. ఎండాకాలం కూడా ఇక్కడే ఉంచాం, ఏమవలే అంటే చెట్ల నీడ ఉంది, చుట్టూ కూడా అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నీడ పడుతుంది, ఏమవలేదు. అది చెప్తున్నారా? అయితే ఒకసారి తోటంతా చూసి వద్దాము. మొత్తం 100కు పైగా చెట్లు ఈ చిన్న ప్లేస్ లో, అంటే 1000 అడుగుల మొత్తం ప్లేస్ ఉంది ఈ మిద్దె పైన, ఇక్కడ పెంచుతున్నారు. ఒకసారి మొత్తం అంతా చూసి వచ్చి వారితో ఒక్కొక్కటిగా మాట్లాడదాం. మహానగరంలో తన ఇంటిపైనే అద్భుతమైన వ్యవసాయం చేస్తున్న ఒక రైతును ఈరోజు పరిచయం చేసుకుందాం మనం. పట్నంలో పల్లెటూరు పేరుతోటి అనేక రకాల పంటలను ఇంటిపైనే సాగు చేస్తూ తమ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పూలు, మైక్రో గ్రీన్స్ ఇలాంటివన్నీ కూడా సాగు చేస్తున్నారు. దాదాపు గత 10 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నటువంటి పినాక పద్మ గారిని మనము ఈరోజు కలుద్దాము. వారి పైన 100 రకాల పంటలు సాగు చేస్తున్నారు. మొత్తం ఇంటి చుట్టూ కూడా మామిడి చెట్లు ఇవన్నీ కూడా వేసుకున్నారు. వారు ఎక్కడే ఉన్నారు, పినాక పద్మ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ శ్రీనివాసరావు గారు వారి హస్బెండ్. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఇంటిపైనే అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లికి సమీపంగా ఉన్నటువంటి మియాపూర్ ప్రాంతంలో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. పైకి వెళ్ళి చూద్దాం రండి మేడం. ఇదండి, దాని పేరు సీకాకాయ మొక్కలు. ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి, కింద కూడా కొన్ని ఉన్నాయి. ఉన్నాయండి. కింద మొక్కలు ఇంటి చుట్టూ కూడా చుట్టూ వీళ్ళకి కాంపౌండ్ వాళ్ళలో లోపల ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ లో కూడా పెంచుకున్నారు. పైన ఇంకా చాలా ఉన్నాయి. కాగితం పూల చెట్లు పెట్టుకున్నారా మేడం? ఈ వరుస అంతా పూలే కనబడుతున్నట్టు. ఇదంతా ఇట్లా మనకి బాగుంటుంది, ఈ న్యాచురల్ కలర్స్ కదండి. అవును, కాగితాల పూలు అని నాకు ఇష్టం అండి. ఈ చాలా రేట్ అండి, ఒక్కొక్క మొక్క అసలు వేలల్లోనే ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఇది ఒక పింక్ కలర్ లో ఉన్నాయి, ఇవేమో పూర్తిగా వైట్ తెలుపు రంగులో ఉన్నాయి. ఇవి ముందున్న వాటికి వీటికి ఇంకా కలర్ వేరే ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో రకంలో చాలా రకాలు పెట్టుకున్నారు. ఎన్ని రకాలు ఉన్నాయండి ఇందులో? ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్
దాదాపు 10-15 రకాలు కనబడుతున్నాయి. ఇగో ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ లో కనబడుతుంది, ఇదో లెవెండర్, ఇది ఒక రకం. ఈ రంగుల పేర్లు కూడా అన్ని మనం చెప్పలేము, డిఫరెంట్ పేర్లు ఉంటాయి కాబట్టి. సో ఇట్లా చివరి వరకు కూడా ఒక 20 రకాల వరకు కాగితాల పూల చెట్లు ఇవి పెట్టుకున్నారు, లీఫ్ ఫ్లవర్స్ అన్ని కూడా. ఈశాన్యమూల తెలుసు, మన ఉసిరి మొక్క ఉంటే మంచిదని పెద్ద ఉసిరి పెట్టుకున్నాం. ఈశాన్యం అవుతుంది మీ ఇంటికి ఇది. పెద్దగా పెరిగే మొగ్గలు వస్తున్నాయి కానీ కాయ అవ్వలేదండి, ఇంతవరకు కాయలేదు. ఎన్నాళ్ళు అవుతుంది అది పెట్టుకొని? పెట్టి 4 సంవత్సరాలు అయ్యిందండి. కానీ చెట్టు పెరిగింది కానీ మేము కట్ చేస్తుంటే మాకు దీని మీద తెలీదు, మంచి మొక్క కొందాం అనుకుంటున్నాను. సరిగా రాలేదు ఇది. సో ఇట్లా మొత్తం అన్ని కూడా ఈ పైన చెట్లు 100 పైన చెట్లు పెట్టుకున్నారు. ఇటు పక్కన ఇటు తిరగండి సార్, కొంచెం కష్టం. అయ్యో దగ్గరగా పెట్టుకున్నారు, నడవడానికి సరిపోయేంత ప్లేస్ మాత్రమే, చూపించడానికి విశాలంగా లేదు. పక్కన ఇది సమ్మర్ లో పోస్తాయండి. ఏం చెట్టు మేడం ఇది? మన ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా. అసలు ఫుల్ తేనెటీగలన్నీ ఈ చెట్టు మీదే ఉంటాయి. పూల చెట్టు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు కోసం ఎత్తికాను, ఈ మొక్క కోసం నాకు దొరికింది. ఇదేమో ఖర్జూరం విత్తనంతో పెట్టుకున్నానండి. విత్తనం పెట్టారు అంతే, స్కూల్ పిల్లల కోసం ఖర్జూరం చెట్టు. వాళ్ళకి అవునండి, వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కోసుకుపోతాయో నాకు భయం, ఈ ప్లేస్ తక్కువ. ఇదేమో టేబుల్ నిమ్మండి, అసలు ఇరగ్గాస్తాయండి. ఇక్కడ చూడొచ్చు టేబుల్ నిమ్మ అంట. ఈ వెరైటీ మనం చాలా తక్కువ చూస్తాం బయట, ఇది వరిగేట్ కనిపించని అనేక రకాల వెరైటీ, అంటే రేర్ ప్లాంట్స్ కూడా చాలా పెంచుతున్నారు. ఇది వరిగేటెడ్ టేబుల్ నిమ్మ అంటారు. ఆకులు డిఫరెంట్ గా ఉంటాయి, కాయలు కూడా చాలా డిఫరెంట్. ఒక్క నిమ్మకాయ సమ్మర్ లో తీసుకుంటే ఇద్దరికి సర్బత్ వస్తుంది, 2 గ్లాసుల షర్బత్ వస్తుంది. అంత పులుపుగా ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది. చిన్నగా ఉన్నా కూడా పులుపు ఎక్కువ ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మన మామూలు నిమ్మ, ఇది మామూలుగా రెగ్యులర్ గా పండించుకునే నిమ్మ. ఈ స్వీట్ లైమ్లు, ఈ స్వీట్ లైమ్ ఇంతకు ముందు, ఇప్పుడు స్వీట్ లైమ్ కూడా డైరెక్ట్ గా తినేయొచ్చా? ఇంత చిన్నగా ఉన్నాయి కదా ఇవి, కొంచెం పండు వస్తాయండి. పండుతాయి, ఇంకా కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది తాయి నిమ్మ అండి, తాయి నిమ్మ అంటే కొద్దిగా సైజ్ ఎక్కువగా ఉంటాయి. రాసినట్టున్నారు కదా పేరు, తాయి నిమ్మ. తాయి నిమ్మ. సో ఇది సైజ్ ఎక్కువ వస్తుంది, కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది పుల్లగానే ఉంటుందా మేడం? బానే ఉందండి జ్యూస్. ఒక ఇద్దరికి పులిహారకి వచ్చేస్తుంది ఒక కాయ, చాలా బాగున్నాయి. అంటే నిమ్మలోనే 3-4 రకాలు వేసుకున్నట్టు పచ్చడి పడతామండి. ఈ నిమ్మతో మేము పచ్చడి పడితే మీరు చూద్దరు కానీ ఫ్రిడ్జ్ లో ఉంది, అసలు 3 సంవత్సరాలు అయింది, అసలు పాడవల. మాకు పచ్చడికి వచ్చేస్తాయి, పిల్లలకి పంపిస్తాము. ఇక్కడేమో ఇవన్నీ కూడా టబ్బులు, ప్లాస్టిక్ టబ్బులు పెట్టుకున్నారు. లైట్ వెయిట్ అండి, కింద అంతా కూడా స్టాండ్లు వేసుకున్నారు, లైట్ వెయిట్ మన్ను. కొంతమంది ఏమో ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఈ టెర్రస్ గార్డెనింగ్ కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాకపోతే వీళ్ళది మాత్రం ఎప్పుడో 91లో 90s లో కట్టుకున్న ఇల్లు కాబట్టి వీళ్ళు అప్పుడు ఏమీ ప్లాన్ చేయలేదు. అందుకని పూర్తిగా నేల మీదే ఇవేవి టబ్బులు కానీ లేదంటే ఈ తొట్టెలు కానీ ఏవి పెట్టుకున్నా కూడా నీళ్లు కిందికి ఇంకి స్లాబ్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇట్లా కొద్దిగా పైకి లేపి పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నీటి చుక్కలు ఏమైనా కింద పడ్డా కూడా వంపెటు వైపు ఉంటుందో పల్లం ఉన్న వైపు నీళ్లు వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ విధంగా చేస్తారు. కానీ వీటి వల్ల నాకు లాభం ఏమో కనపడింది అంటేనండి, మనం పని చేసుకోలేకపోయాం అనుకోండి, ఈ గ్రో బ్యాగ్ లో మట్టి అంతా ఒక చోట పోసేసి కడిగేసి ఫోల్డ్ చేసేస్తే చిన్న బ్యాగ్ లోనే పట్టేస్తున్నాయి. అన్ని కలుపుకొని నాకు చాలా ఉపయోగపడింది. మా బాబు పెళ్లికి మేము స్టాండ్ లైన్ ఒక చోట వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ కూడా అంతే, తీసేస్తాం, మనం పక్కన పెట్టుకోవచ్చు. నాకైతే బెస్ట్ గ్రో బ్యాగ్ అండి. గ్రో బ్యాగ్లే ఎక్కువ బాగున్నాయి. అంటే ఈ ప్లాస్టిక్ టబ్బులు, ఇట్లా పింగాణి పాత్రలు, సిమెంట్ గుణాలు వీటికంటే కూడా ఇది సంచుల్లో వేసుకుంటే అవసరం లేనప్పుడు, పంట సాగు చేయలేనప్పుడు, లేదా వాళ్ళ ఇంట్లో మన శుభకార్యం జరిగింది ఆ సమయంలో ఈ ప్లేస్ అంతా కానీ కింద కొంత ప్లేస్ కానీ వాడుకోవాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు వాటిని తీసేసాం. ప్లస్ ఏంటంటే తక్కువ మట్టిలో మనం ఇచ్చే లిక్విడ్ పోషకాల వలన మనకి ఇట్లా దిగుబడి వస్తుందండి. నాది కోడిగుడ్లు వంట నూనెలు ద్రావణం అండి, నేను ఎక్కువ ఇచ్చేది కోడిగుడ్లు వంట నూనెలు. వేరే రసాయనిక ఎరువులు కానీ పురుగు ఏవి వాడరు కదా? పశువుల ఎరువు అసలు ఏవి వాడినండి. నాకు ఇంట్రెస్ట్, నాకు చోహన్ క్యూ ఇట్లా అన్ని నేర్చుకున్నాను. రోహిణి అమ్మగారు నేను అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా ఏ విధంగా పండించాలి, వీటికి తెగుళ్ళు వస్తే మట్టికి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు నా హెల్త్ కొంచెం బాగోలా, నేను ఆర్గానిక్ కి వెళ్ళిపోయాను. సాండ్రా ఆర్గానిక్ అని ఒక పాస్పేట్ అని ఉంటుంది చిన్నది, అది స్ప్రే చేస్తున్నాను. సో అట్లా అవి ఇవి అంటే పుల్లటి మజ్జిగ కొంతమంది చేస్తానండి. అది కూడా నాకు హెల్త్ బాగున్నప్పుడు చేసే. ప్రజెంట్ ఇప్పుడు నాకు బాగోలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొన్ని ఎగ్ ఆయిల్ వేస్తే మట్టికి అసలు పెస్ట్ ఉండదండి. కోడిగుడ్డుని నూనెలో కలిపేసి అసలు నాకు నేను ముడి నూనెలతో పంటలు పండిస్తున్నారని చదివాను. ఇట్లాగే చదివితే దాన్ని మనకి ఎమల్సిఫైర్ అవన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, లేడీస్ బయటకు వెళ్ళాలంటే కష్టం. సో ఎలా మనం దాన్ని కరిగించాలని చేస్తున్నప్పుడు ఐడియా వచ్చింది నాకు, కరిగిపోయింది. సో అట్లా చేసి కోడిగుడ్లు వాడుకోని వాళ్ళకి శనగపిండి, మన అలోవేరా జెల్లు,
కొంతమంది వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కుంకుడుకాయ రసం, అలోవెరా జెల్, శనగపిండి, కుంకుడుకాయ రసం. మన కోడిగుడ్లో కూడా అలోవెరా జెల్ వేస్తాను, ఎందుకంటే బంకగా ఉండి మనకి చక్కగా ఉండి అసలు పురుగులు రావండి. దాని మీద వాడడానికి పచ్చిమిరపకాయలు నాకు కాసినాయండి, నాకు చాలా బాగా కాసినాయి ఎగ్ ఆయిల్తో. వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారంటే మేడం ఈ చెట్లన్నింటినీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి కూడా అదే కదా మేడం, స్వీట్ లైమ్ చూడండి గుత్తులుగా కాస్తాయి. ఇది నేరుగా తినొచ్చు అని అన్నారు, ఇప్పుడు తిందామాగండి ఒకటి. డైరెక్ట్ గా తినేసేవచ్చా మేడం? పొట్టు కూడా ఏది తీయాల్సిన అవసరం? కాయలో ఇత్తనం ఉంటుంది, ఒక కాయలో ఉండదండి. ఇగో ఇది ఇలా ఉంది స్వీట్ లైమ్, చాలా చిన్నగా ఉన్నాయి, డైరెక్ట్ గా తినేయొచ్చు అని అంటున్నారు. అట్లా కాయకాయ పెట్టేసుకోవాలి, కొరకూడదా? కాయకాయ పెట్టేసుకోండి, పిల్లలకి అసలు చాలా మంచిదండి. దీంట్లో విత్తనాలు వస్తే వేసేయండి, ఏం పర్వాలా. ఇది చూడండి ఎట్లా మళ్ళీ పువ్వు ఎట్లా పూసిందో, నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగా పూత పూసిందో. ఇంటిపైనే ఒక చిన్న టబ్బులోనే పెంచుకుంటున్నారు. ఎన్నాళ్ళదండి ఈ చెట్టు? ఇది కూడా 4 years అవుతుందండి. అన్ని 4, 5 years, 6 years. కొంచెం మనకి ఏమవుతుందంటే 6, 7 years అయింది అనుకోండి, అట్లా డై బ్యాక్ వస్తాయి నిమ్మ చెట్లకి, అప్పుడు తీసేసి మనం కొత్త మొక్క వేసుకోవాలి. ఓకే. సో ఇట్లా మీకు నిమ్మకాయలు బయట తెచ్చుకునే అవసరం పడుతుంది ఎప్పుడైనా? నిమ్మకాయలు అసలు మా చిన్నబాబుకి నిమ్మకాయలు అంటే ఇష్టం అండి, ఆడి కోసం పెట్టాను. అర్ధరాత్రి పూట నిమ్మకాయ అంటే మేము ఎక్కడికి వెళ్తాం, చెట్టు కాడికి వస్తాం, కోసుకెళ్ళిపోయే వాళ్ళం చిన్నప్పుడు, అందుకని ఎక్కువ నిమ్మ చెట్లు మేము అందుకు పెట్టుకున్నాం. ఈ స్థాయిలో ఈ టెర్రస్ గార్డెన్ అంతా డెవలప్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది మీకు? 4 ఏళ్ళకి మేము ఆల్రెడీ అన్ని మొక్కలు పెట్టేశారు. ఫస్ట్ మేము కొంచెం మా ఫ్రెండ్ నేను వాకింగ్కి వెళ్తా, వాకింగ్ అయిపోతుంది, నర్సరీకి వెళ్ళి ఏ కొత్త మొక్కలు వచ్చినాయో అని చూసుకునేవాళ్ళం. అట్లా మాకు వాళ్ళు బంధువులు అయిపోయారు. ఎక్కడ కొత్త మొక్క వచ్చినా ఫోన్ చేస్తారు, పలానా చోట కొత్త మొక్క వచ్చింది రండి అని, వెళ్ళి అట్లా తెచ్చుకుంటాం. ఓకే. అలా ఒక రోజులో ఒక్క చోట నుంచి తెచ్చుకున్నవి ఏవి కావు, కనీసం కొన్ని సంవత్సరాల పాటు ఆసక్తితోటి వెళ్తూ ఆ నర్సరీలో ఆ మొక్క, ఈ నర్సరీలో ఈ మొక్క, వెళ్ళిన ప్రతి చోట అదే వేటలో ఉంటూ తెచ్చుకొని ఈ విధంగా డెవలప్ చేసుకున్నారు. ఇదేంటి మేడం ఇది? జువ్వి చెట్టు. 2005లో నేను బోన్సాయి నేర్చుకున్నానండి పబ్లిక్ గార్డెన్ లో, జువ్వ మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. జువ్వి చెట్టు దగ్గరకు వస్తే తెలుస్తుంది, 2005 వేల సంవత్సరాల నాటి వృక్షాలు ఏ విధంగా వేర్లు వస్తాయో ఆ విధంగా వచ్చాయి. సిమెంట్ దాంట్లో పెంచుతున్నారు. 20 ఏళ్ళండి దీని వయసు. 20 సంవత్సరాల వయసు అంట ఈ చెట్టుది. మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి, ఊరు నుంచి తెచ్చుకున్న చెట్టు. సో ఇట్లా ఇంకా ఈ పూల చెట్లు, ఇది పంపర పనస అండి. పంపర పనస ఈ సంవత్సరం 3 కాయలు కాసిందండి. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి కాస్తుంది. మాకు దిగుబడి ఎక్కువ వస్తాయి అన్ను మాకు, కానీ ఒక్క కాయ వచ్చినా మాకు చాలా హ్యాపీ. అంతే. మీకు పనస మనం అందరం అన్ని సార్లు తినం కదా, ఎప్పుడో ఒకసారి తింటాము. ఇట్లా ఏంటంటే మందారాలు పూజకి పెట్టుకుంటే, ఏ మొక్క అయినా కుండీలో ఒక మొక్క ఉంటుంది సార్, మల్చింగ్ పెట్టుకుంటే వానపాములు వీటి కింద రక్షణ, ఎండాకాలం చచ్చిపోవు. ఆల్రెడీ కింద ఉన్న కుండీ పైన ఇంకొక కుండీ, దీనివల్ల ఏంటంటే కింద ఉన్న వానపాములకు కూడా రక్షణగా ఉంటుంది. ప్లస్ మనకి తొందరగా ఎండిపోదు, తడి ఉంటుంది. తడి పదును ఆరిపోకుండా ఉంటుంది. మల్చింగ్ మాదిరిగా మనం రైతులు చాలా మంది పంట పొలాల్లో మల్చింగ్ కవర్ ఏ విధంగా వేసుకుంటారో, సో ఆ విధంగా ఒక టబ్బులో ఇంకో టబ్బు పెట్టుకోవడం. ఇప్పుడు ఇది పెద్ద టబ్బు ఉంది ఇక్కడ, ఈ పెద్ద టబ్బులో చిన్న టబ్బు పెట్టుకున్నారు. మళ్ళీ ఇందులో మందార మొక్క పెంచుతున్నారు. ఇందు పైన వచ్చేస్తే జామ చెట్టు. ఇది జామ చెట్టు ఎన్ని సంవత్సరాలు అండి? ఇది జామ అండి, ఇది 3 ఏళ్ళ పైన అవుతుందండి. ఎందుకంటే నా దగ్గర ఒక జామ ఉంటే చచ్చిపోయింది, ఇది రెడ్ కలర్ ఉంటుంది, లలిత్ జామ అంటారు. మనకి నర్సరీ మేళ ఎగ్జిబిషన్ వస్తుంది, అక్కడ తీసుకున్నా. నేను కాస్ట్లీ మొక్కలు 150 రూపాయలు చిన్న మొక్కను పెంచుకుంటానండి. అదే ఒకేసారి పెరిగిన మొక్కను తెచ్చుకొని పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉండదు. మనం తక్కువ డబ్బులతో చిన్న మొక్కను పెంచుకుంటే పసిపిల్లలాగా, నా పిల్లలు ఎట్లాగో మొక్కలు అంతే అట్లా పెరుగుతాయి కాబట్టి నా హ్యాపీ. అది మాత్రం చాలా మంచి విలువైన మాట చెప్పారండి. పిల్లలని ఎంత ప్రేమతో ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో మొక్కల్ని కూడా అంతే ప్రేమ చూపిస్తూ అంతే జాగ్రత్తగా పెంచుకున్నప్పుడు అవి పెరుగుతాయి. కాబట్టి మనకు వాటి ఎదుగుదల చూస్తుంటే సంతోషం వేస్తుంది, అవి ఇచ్చిన పళ్ళను తింటుంటే కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది అనేది చెప్తున్నారు. అంత అభిమానం, అంత ప్రేమ, అంత ఆప్యాయత అవన్నీ ఉంటేనే ఇంత అందంగా మిద్దె పైన టెర్రస్ గార్డెన్ని, మిద్దె తోటని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఏదో పెట్టామా వాళ్ళని చూసి వీళ్ళని చూసి పెట్టామంటే కాదు, జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. ఇంకా ముందుకెళ్దాం, చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా వివరిస్తూ వస్తుంటారు. ఇది యాపిల్ అండి, యాపిల్ చెట్టు కూడా పెట్టుకున్నారు. నేను యాపిల్ ఇటువైపు ఉన్నది కూడా ఇదే అదేనా మేడం? అదేనండి, ఇది యాపిలేనండి. నేను 5 మొక్కలు ఉంటే నా దగ్గర ఫస్ట్ నేను యాపిల్ మొక్క పెంచినప్పుడు ఇత్తనంతోనే పెంచాను. తర్వాత ఇప్పుడు మనకి అన్న యాపిల్ అవి కాయవని తెలిసింది, అమెరికాలో తెలిసింది నాకు. మనం విత్తనంతో పెట్టిన యాపిల్ కాయవని, ఎందుకంటే బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉండాలంట వాటిలో, మేల్ ఉన్నప్పుడు ఫీమేల్ కూడా ఉండాలి, ఒకే చెట్టుకు వస్తాయంట. అందుకే ఎగ్జిబిషన్ లో నాకు దొరికినాయండి ఒక 4 years బ్యాక్.
ఇప్పుడు ఇవి ఏమైనా కాసాయా ఇప్పటి వరకు? అండి పువ్వులు అయితే పువ్వులు 2 సార్లు వచ్చినాయండి. ఇప్పుడు వస్తాయి ఈ సంవత్సరం. ఇప్పుడు చిగురు వచ్చినాక చిగురుకు పువ్వు వస్తుందండి. ఇప్పుడే చిగురులు వస్తున్నాయి. ఇక పువ్వు వచ్చేస్తుంది. తెల్లగా ఉంటుందండి, బాగుంటుంది పువ్వు. ఓకే. సో ఇట్లా యాపిల్ అయితే ఇంకా కాయలేదు కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటి మేడం? ఇది మామిడికాయలు. ఇది కొండ మామిడి అండి. ఈ దగ్గరికి వచ్చి చూపించండి మామిడి ఎంత బాగుంది. గుత్తులు గుత్తులు కాస్తుంది. కొండ మామిడి చిన్న మొక్కే. దీంట్లో మన గ్రో బ్యాగ్ లోనే పెట్టుకున్నాను. ఇది ఇప్పటికి చెప్పాలంటే ఒక 6 సార్లు హార్వెస్ట్ చేసి ఉంటాను. 6 సార్లు. దీంతో ఏం చెయ్యాలా అంటే అచ్చం మామిడికాయ లాగా ఉంటుంది. నేను రోజు మనం ఇడ్లీలో చేసుకునే పచ్చడికి ఒక కాయ వేసేస్తాను చింతపండు బదులు. సో మనకు ఆరోగ్యం పులుపు వచ్చేస్తుంది. చాలా కాయలు కాస్తే మా అత్తగారు వచ్చారు. అత్తమ్మ అన్నారు, పద్మ ఈ మామిడికాయ పచ్చడిలాగా పడదాం బాగుంటుందని పట్టామండి. అందరూ ఫోన్లు చేసి మా చుట్టాలందరూ మాకు పంపించి అంత టేస్ట్ ఉందండి నిజంగా. చాలా బాగా. ఎన్ని రోజుల చెట్టు అండి ఇది? 5 years అవుతుందండి. 5 years అవుతుంది. ఇప్పుడు ఈ పంటలన్నీ ఇంత బాగా కాస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న బ్యాగుల్లోనే, వీటిని లోపల వేసుకునే ఈ కోకో పిట్టు మట్టి ఎంత పాలలో చేసుకుంటారు మీరు? ఫస్ట్ అండి మనకి ఏదైనా సరే మనకి మిద్ది మీద బరువు వస్తే మనకి నా పని నేనే చేసుకునేదాన్ని. నేను మొత్తం చెట్లు కట్ చేసిన అన్ని నా దగ్గర పాత చెట్లు కూడా ఉన్నాయి చాలా మామిడి. అన్ని ప్రూనింగ్ మిషన్ అన్ని కొనుక్కున్నాను నా ఓన్గా. చిన్న పనికి పిలిస్తే వాళ్ళు 1000 రూపాయలు ఏంది రావట్లేదు. నా కుండీలన్నీ నేనే పైకి మోసుకొచ్చుకున్నా. ఈ 1 year నుంచి నా హెల్త్ బాగోక నేను చేయట్లా. అందుకు లైట్ వెయిట్ ఉంటుంది. అవునా మేడం? ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి, ఇది తక్కువ మట్టిలో పువ్వు వచ్చేసింది మామిడి. ఇట్లా ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న టబ్బు కింద ఒక స్టాండ్. ఎందుకంటే ఈ నేలకి తగలకుండా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇలా తీసుకుంటే ఇది మామిడి చెట్టు. ఇది నర్సరీ మేళాలో మన కిసాన్ ఎగ్జిబిషన్ లో మంచి పూత పూసింది మేడం. ఏ వెరైటీ తీసుకున్నానండి? ఈ మధ్య తీసుకున్నాను. 1 year అవుతుందండి. కాయ నిలబెట్టాలి అనుకున్నాం కానీ నిలబడదండి. అదే ఇందులో మట్టి ఈ కోకోపీట్ ఎంత పాలు వేసుకుంటారు? 30% కోకోపీట్ అండి. మనం కోకోపీట్ లేకపోయినా వరి పొట్టు వాడానండి. వరి పొట్టు 30% ఏదైనా, పసుపు ఎరువు 30%, 10% మన వేపపిండి, 30% ఎర్రమన్ను. మీకు ఇక్కడ ఎక్కడ దొరుకుతుందండి? మీరేం మియాపూర్ లో ఉన్నారు, ఇది మొత్తం మహానగరం హైదరాబాద్. మాకు నర్సరీ వాళ్ళ దగ్గర దొరుకుతుందండి. వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటున్నాను. నేను మేకల ఎరువు ఎక్కడికి వెళ్ళినా మేమేం కొనమండి. నేను మనీ శారీస్కి వాటికి వేటికి వేస్ట్ చేయను. నేను ఏ మొక్క కావాలన్నా ఎంత దూరం అయినా తీసుకెళ్తారు సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఆయనకే చెబుతాను. ఎందుకంటే ఎరువు అది కూడా నేను వెళ్ళి చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా పశువుల ఎరువు ఏమైనా ఉంటే కావాలంటే అవి తెచ్చుకుంటారు తప్ప. మా అమ్మాళ్ళు అంటారు ఎప్పుడన్నా పండగలకి పుట్టినరోజు డబ్బులు ఇస్తే ఇక ఏదన్నా ఇప్పుడు దాకా కొనుక్కున్నావు ఈసారి ఏదన్నా చీర కొనుక్కో అంటారు. కానీ పిల్లలు కూడా నాకు ఇవే ఇస్తారు, మొక్కలే ఇస్తారు. మా అమ్మకి ఇష్టం అని చెప్పేసి ఎక్కడెక్కడ ఏ మొక్కలు కూడా మొక్కలేనండి. నాకు చీరలు కొనరు ఎవరు అసలు. ఇద్దరు కోడళ్ళ? ఇద్దరు కోడళ్ళండి, ఒక మనవరాలు. దానికి నా వారసత్వం వచ్చిందండి. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. అంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది చిన్న పాప కూడా. రాగానే అన్ని తను కోసుకుంటాం తింటాం, తనకి భలే హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళకి ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ ఉంటారు వాళ్ళు? పెద్ద బాబు వాళ్ళ పాపన? వాళ్ళు అవునండి అమెరికాలో ఉంటారు. ఓకే. సో అట్లా ఈ మామిడికాయలు కూడా చాలా బాగా పండించారు. ఇదేమో ఇది గ్రీన్ మల్బరీ అండి. గ్రీన్ మల్బరీ ఇంత పొడవు ఉంటుంది, చాలా బాగా కాస్తుంది. ఇప్పుడు కాసిన చెట్టు కూడా ఒకటి కనిపించింది కదా మేడం? అక్కడ ఉంది, అది రెడ్ మల్బరీ చూపిస్తాను. ఇది గ్రీన్ అండి. ఇది పైనాపిల్ చెట్టు కూడా పెట్టుకున్నారు పిల్లల కోసం అండి, స్కూల్ పిల్లలు. ఇది రేగ్గాలి యాపిల్ బీరు మాకు బాగా కాస్తాయండి. యాపిల్ బేర్ ఇదంతా మా వారికి ఇష్టం యాపిల్ బీరు, ఆయన కోసం పెంచాము. ఈ కాగడా పువ్వులు అండి. ఇక్కడ ఇదిగోండి కొత్త మొక్క, ఇది సన్ డ్రాప్ అండి. ఇది కూడా జ్యూస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇది ఇదే ఫస్ట్ టైం మన మిద్దె తోటలో. ఇంతవరకు ఎవరు వినలేదు అన్నారు, నేను షార్ట్ తీస్తే సన్ డ్రాప్. ఇదిగోండి సన్ డ్రాప్ అనే మొక్క. ఇది 400 రూపాయలు ధర పెట్టి తెచ్చుకున్నారు. అంటే టబ్ లోనే తెచ్చుకున్నారా లేదా చిన్న గ్రో బ్యాగ్ లో పెట్టి? ఎప్పుడైనానండి మొక్కని కొన్ని సంవత్సరాలు మనం పెంచి పెద్ద దాంట్లోకి మార్చాలి. డైరెక్ట్ పెద్ద దాంట్లో పెట్టామనుకోండి నీళ్ళు ఎక్కువ వస్తే కుళ్ళిపోతుంది. ఎప్పుడైనా మొక్కకి నీళ్లు తక్కువ ఇవ్వాలి, ఆ మొక్కని వడలు కొట్టాలి వాడిపోయేలాగా. అప్పుడు మనకి పూలు కాయలు పుష్కలంగా నీళ్లు పోస్తూ ఎప్పుడు వాడిపోకుండా చూసుకుంటే బలిసిపోతుంది తప్ప రాయదు. అందుకని ఎప్పుడు తక్కువ కుండీలోనే మొక్కలు పెంచాలి, తక్కువ మట్టిలోనే. నేను అబ్జర్వ్ చేశానండి. పెద్ద ప్లేస్ లో ఉంది కదా అని పెద్ద కుండీ వేసుకుంటే, ఎందుకంటే నాకు అది కూడా మనకు అనుభవాలు ఎట్లా అంటేనండి ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది. ఇటు వెళ్దాం మేడం, ఇటు వెళ్దాం. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇట్లా వెళ్ళిపోదాం రండి. ఇది చూసారుగా మిరియాలు.
ఇంతకుముందే చూసాం కదా, ఇక్కడ అక్కడ ఒకటి ఇంకా గుత్తులుగా కాసినాయి మిరియాలు అయితే. ఇక్కడ ఇంతకుముందే కొన్ని కోసాము. ఇట్లా ఎక్కడ చూసినా మిరియాలు, కారం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక మన మిద్దె తోటలో ఫ్రూట్ ఫ్లైస్ పెట్టాలి. ఇవి పెట్టుకుంటారు కంపల్సరీ. పెట్టకపోతే ఏమవుతుందంటే పళ్ళు కొట్టేస్తాయి. ఇప్పుడు అందరికి యాపిల్ పండులో కూడా పురుగులు చూసాం ఈ సంవత్సరం. ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగలు వచ్చి ఈ దీని మీద పొడిచేస్తాయి. పొడిచిందంటే కాయ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఇందులో ఒక చిన్న బిస్కెట్ ఉంటుంది. ఆ బిస్కెట్కి ఆ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కి ఫ్రూట్ ఫ్లైస్ అన్ని పండుగలు అన్నీ వచ్చేసి ఈ దోనిలోంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ స్మెల్కి చనిపోతాయి అనమాట. సో ఇప్పుడు కూడా ఇందులో చాలా ఉన్నాయి, చూపించాలనుకుంటే చూపించవచ్చు. ఎన్ని ఈగలు ఈ విధంగా చనిపోయాయో చూడండి. అందులో ఆ మధ్యలో కనబడుతున్నదే ఫ్రూట్ ఫ్లై ట్రాప్ బిస్కెట్ అనమాట. అది నేను పెట్టేస్తాను. ఇట్లా ఆ బిస్కెట్ లోపలికి పెట్టేది వేసేద్దామండి, తర్వాత క్లీన్ చేస్తాను. సో ఇట్లా ఫ్రూట్ ఫ్లై ట్రాప్ పెట్టుకొని, అంటే ఇక్కడ మనం ఇంటిపైన పండించుకుంటున్నాం కాబట్టి ఏ విధమైన రసాయనిక ఎరువులు ఇట్లాంటివి వాడుకోము కాబట్టి ఈ విధంగా ఎంత న్యాచురల్గా చేయగలిగితే అంత న్యాచురల్గా చేస్తున్నాం. ఈ నారింజకాయలు మనకి ఎక్కడ దొరకవు. నారింజ ఇవి కూడా కొన్ని మా వారి మొక్కలు, కొన్ని నా మొక్కలు, కొన్ని మా పిల్లల మొక్కలు అండి. అందుకే ఇన్ని అయిపోయినాయండి. ఇదేంటి మేడం? ఇది నారింజేనండి. ఇది నారింజ అంటే చిన్న సైజులోనే, ఇవి కొంచెం పెద్దగా. చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి, పండితే రంగు వస్తుంది. చాలా 3 మొక్కలు నారింజ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇటువైపు ఆల్రెడీ అటువైపు నుంచి చూసాం స్వీట్ లైమ్. ఇవన్నీ స్వీట్ లైమ్ అండి. మల్బరీలు నా దగ్గర చిన్న మల్బరీ ఉంది. చిన్న మల్బరీ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, చిన్న మల్బరీ. మల్బరీ ఫ్రూట్ మనం చూస్తున్నాం కదా, చూపించారు మొన్న. ఇక్కడ మల్బరీ ఆకుని సాధారణంగా పట్టు పురుగులకు మేతగా చాలా మంది వాడుతుంటారు, కానీ మల్బరీ ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంది తింటారు కూడా. రామాఫలం అండి ఇది. రామాఫలం తిన్నాక మాకు అసలు ఇక రామఫలం పెట్టాలని నేల మీద రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం అంత టేస్ట్ ఉన్నాయని అన్ని కింద నేల మీద పెట్టుకున్నాం. కుండీలో ఒకటి ఇది భలే కాసిందండి. ఇది ఎన్నాళ్ళ చెట్టు అండి? చాలా అన్ని 5-6 ఇయర్స్ అండి. ఈ పక్కన వచ్చింది ఇది కూడా, ఇది రామఫలం అండి. ఓకే. నా దగ్గర సీతాఫలం కూడా ఉన్నాయి. సీతాఫలాలు ఉన్నాయండి. ఇదిగోండి, ఇదిగో సీతాఫలం కాయ కాసింది. కింద ఎందుకో ఇప్పుడు అసలు ఇది అయిపోయింది, కాపు అయిపోయి మేమేం చేస్తామంటే కాపు అయిపోగానే ప్రూనింగ్ చేసేస్తాం. కొమ్మలు బయటకు వచ్చిన చిన్న చిన్న కొమ్మలని తీసేసుకొని పెద్ద కొమ్మలు మాత్రం ఉంచుతారు. ఇది దవనం అండి. దవనం భలే వాసన ఉంటుంది. ఒకటి కట్ చేయండి చిన్నది, అసలు వాసన సూపర్ గా ఉంటుంది దవనం. ఇవన్నీ స్వీట్ లైమ్ అండి. దవనం, ఆసుపత్రి ఇట్లాంటివి చాలా పూజల్లో వాటిల్లో వాడుతూ ఉంటారు. నూనెలు కూడా తీస్తూ ఉంటారు వీటి నుంచి. మల్బరీ ఇంకొక చిన్న చెట్టు చూడండి, మల్బరీ. ఇది మండతో పెట్టానండి. ఇదిగోండి కాయలు చూడండి. ఇక్కడ కాయలు మేడం చెయ్యి అడ్డుగా ఉంది. ఇక్కడ ఇట్లా చూస్తే కాయలు ఎంత పొడుగ్గా వచ్చాయో చూడొచ్చు, చాలా పొడుగ్గా వచ్చాయి. ఈ చెట్టు కూడా ఇక్కడ చూపించు శివ, ఒక్కసారి ఇక్కడ చూపించు. మల్బరీ పళ్ళు చిన్న చిన్న మొక్కలకి ఇట్లా కుండీలోనే పెంచుకున్నారు, ఇంట్లోనే, ఇంటి పైన. సో ఇట్లా ఇదే ఇంకో చెట్టు, పెద్ద చెట్టు. ఇదిగోండి వానపాములు ఇట్లా ఉంటాయి చూడండి. వానపాములు ఇట్లా మనం పట్టుకోగానే కిందకి వెళ్ళిపోతాయి, ముడుచుకుపోతుంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇందులోనే వానపాములు ఇవన్నీ డెవలప్ చేస్తాను మీకు ఒక చోట లాగితే. ఇవన్నీ పూజకండి మర్రి చెట్లు. ఈ మందారము ఇవి పూజకి. మరి ఇది కూడా బోన్సాయి చేసుకున్నట్టున్నారు. మరి నేను బయటికి తీసుకొస్తాను, ఆగండి సార్. నేను తీసుకొస్తానండి మేడం, ఇబ్బంది లేదు. 2 మర్రి చెట్లు. అమ్మో కష్టం అండి. అయ్యో, మర్రి చెట్టు చూడండి, బోన్సాయి. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల మర్రి చెట్టు ఇది. 2 ఉన్నాయి నా దగ్గర. పిల్లల కోసం అండి. మర్రి చెట్టు అంటే ఏంటి అసలు? రావి చెట్టు ఉంది, అన్ని ఉన్నాయి, రావి, జువ్వి అన్ని. నేను పెడతాను, ఇక్కడ పెట్టేస్తాను. నేను పెట్టేస్తాను. ఇది వచ్చండి, ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు కాసిందా? ఇంతకు కాసిందండి ఫ్యాషన్ ఫ్రూట్. ఓకే ఓకే. మాకు సపోటా ఉండేది, మేమేం చేసామంటే సపోటాకి ఒక రకమైన తెగులు లాగా వచ్చింది. ఈ చెట్టు అంతా కొమ్మలు కొట్టేశారు కదా, ప్రూన్ చేసుకున్నాను. మళ్ళీ హైట్ ఎక్కువ వద్దు, మాకు ఎండ రావట్లేదని ఇప్పుడే చిగురు వచ్చింది, జాగ్రత్తగా పెంచుకున్నాను. 1991 లో పెట్టింది, 91 లో పెట్టిన చెట్టు అండి. 91లో పెట్టారు. 3 చెట్లు ఉన్నాయి, మామిడి, ఇది ఉసిరి అండి. ఇట్లా వెళ్ళిపోయి ద్రాక్ష అండి. ఇక్కడ ద్రాక్ష చెట్టు, ముందుకు వెళ్ళండి మీరు. ఇట్లా సింపుల్ గా ఇట్లా స్టాండ్లు పెట్టుకుని గ్రో బ్యాగ్ లేనండి కంపల్సరీ. ఇవన్నీ ద్రాక్ష చెట్టు కాసిందండి. ద్రాక్ష, నల్ల ద్రాక్ష. నల్ల ద్రాక్ష ఏంటి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి. అవునండి, మీకు చూపిస్తాను. ఇవన్నీ ఆకుకూరలు అండి. ఇవన్నీ ఆకుకూరలు. ఇక్కడ పాలకూర ఉంది, చుక్కకూర అండి, చుక్కకూర, కొత్తిమీర. మాకు కొత్తిమీర చాలా బాగా మొలుస్తుంది. కొత్తిమీర, ఇక్కడ పుదీనా.
ఇది ముల్లంగి అండి. ముల్లంగి మేడం ఇది? అవునండి. కొంచెం పెద్ద టబ్బు వేసుకున్నారు ఎందుకంటే లోపల వస్తాయి కాబట్టి. సో ఇట్లా ఆకుకూరలన్నీ పక్క పక్కనే వేసుకున్నారు చూడండి, ఒక 5-6 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇది దవనం అండి, చిన్న మండలు గుచ్చేస్తే వచ్చేస్తాయి. శీతాకాలమే దవనం మండలు గుచ్చాలి, వచ్చేస్తాయి. ఇదిగోండి మల్బరీ, ఇది ఏమంటారంటే బ్లాక్ బెర్రీ. మల్బరీ కాకుండా బ్లాక్ బెర్రీ. బ్లాక్ బెర్రీ ముళ్ళు ఉంటాయి కానీ మనకి ఇంతవరకు కాయ అయితే రాలేదు, కాయలేదు ఇంకా. కానీ కాస్ట్లీ మొక్క ఇది. కొంచెం నేను వచ్చి అమెరికాలో చూశాను, వెళ్ళాను ఆ తోటలకి, అక్కడ తీసుకున్నా. అక్కడ కాదు, ఇక్కడ దొరికినాయి మనకి. అక్కడ చూశారు, ఇక్కడ వెతికారు. ఇదిగోండి సీమ చింత అంటారే, జింగిలి చీమ చింత, పులిచింత కాయలు అంటారు. చీమ చింత 3 చెట్లు ఉన్నాయండి, కాయలు కాస్తాయండి. 3 చెట్లు కాస్తున్నాయా? కాస్తాయండి. పులిచింతకాయలు, సీమ చింతకాయలు అంటూ ఉంటారు, రకరకాల పేర్లతో ప్రాంతాల్లో పిలుస్తుంటారు. ఇప్పటి వరకు చూసిన చెట్లని కూడా ఒక్కొక్క చెట్టు పేరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉండవచ్చు. కాబట్టి మీరు ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి మీ ప్రాంతాల్లో ఆయా చెట్లను ఏ పేర్లతో పిలుస్తారనే విషయాన్ని కూడా తెలియజెప్పొచ్చు, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిలకడ దుంప అండి ఇది, చిలకడ దుంప. చిలకడ దుంపలు తీసుకుంటాం మనం. మోరంగడ్డ అంటాం. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి, ఇది పులుపు స్టార్ ఫ్రూట్. పుల్లగా ఉంటుంది. కొన్ని స్టార్ ఫ్రూట్ ఇంతలా ఉంటుంది, అది ఉంది నా దగ్గర, చాలా బాగా కాస్తుంది అది. ఇగో ఇక్కడ చూడొచ్చు స్టార్ ఫ్రూట్ కోసేసామండి. స్టార్ ఫ్రూట్ తో కూడా ఏం చెయ్యాలని అంటారు. జామ్ స్టార్ ఫ్రూట్ అంటే ఇది కట్ చేస్తే ఇట్లా స్టార్ మాదిరిగా కనిపిస్తుంది. కట్ చేయండి, కట్ చేద్దాం కింద. కట్ చేద్దామా మేడం? పర్లేదు, ఎందుకు ఉంచండి, కట్ చేద్దాం. మీరే మీ చేత్తో హార్వెస్ట్ చేయండి. కట్ చేద్దాం అండి, కోస్తాం, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టార్ ఫ్రూట్. ఇట్లా కట్ చేసామనుకోండి మనము, ఇట్లా చూస్తే స్టార్ మాదిరిగా కనిపిస్తుంది, అందుకే స్టార్ ఫ్రూట్. ఇది పులుపు రంగులో, పులుపు టేస్ట్ ఉంటుందంట. కొన్ని ఏమో స్వీట్ కూడా ఉంటాయి, అవి వేరే చెట్టుకు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దానిమ్మలండి, భగవా దానిమ్మ పైన చూపించండి. భగవా వెరైటీ దానిమ్మ. ఇంకా చూడండి, ఇంట్లోనే రైతులు ఎంత పెద్ద చెట్లు పెంచుతారో అంత పెద్దగా పెరిగింది చెట్టు. మేము పెట్టుకున్నాం కావాలని. కాయలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నాకు 6 కాయలు దాకా కనపడతాయి చుట్టూ. అక్కడొకటి కాయలు కూడా ఉన్నాయి ఇందులో, చెట్ల ఆకుల మధ్యలో కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇటు తిరగండి, ఇట్లాగే ఇటు తిరుగుదాం. ఇది పొట్లండి, ఇది పొట్ల చెట్టు. మాకు పొట్లకాయలు నాకు ఎప్పటి నుంచో. చూడండి ఎంత పొడుగున్నాయో చూడండి పొట్లకాయలు, బాగా నాకు మంచిగా వస్తాయండి. 3 ఫీట్ల పొడవు ఉంది ఈ కాయ, పొట్లకాయ. 4 కాయలు వచ్చినాయండి. ఇక్కడ దీనికి దారం కట్టారు ఎందుకు? బరువుగా కొంచెం వంకర వచ్చిందండి, వంకర వచ్చిందని స్ట్రైట్ చేశారు. కాయ వంకరగా తిరుగుతూ ఉంటే ఈ విధంగా చిన్న బరువు కట్టి కిందికి వదిలేసుకున్నారు, అందువల్ల స్ట్రైట్ గా వస్తుంది అనమాట. సో ఇటువైపు ఇంకా కొన్ని వేసుకున్నట్టున్నారు, టమాటా. వీటికి పాకిస్తానీ ప్లేస్ లేదు కదండి, ఇట్లా పాకిచ్చేసుకుంటాం. మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకున్నారు, అటువైపు ఇటువైపు కొన్ని తీగ జాతి పారే కూరగాయలన్నీ కూడా వేసుకున్నారు. ఈ ముందు ఇదంతా దొండ తీగ ఉంది, అది ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఇప్పుడు దొండ బాగా రాదు, ఇప్పుడు వస్తుంది. ఇంకా ఈ సీజన్ దాటిపోతే వస్తుంది. ఇటు రండి, ఇది తెల్ల నేరేడు పువ్వు వచ్చేసింది చూడండి మేడం. తెల్ల నేరేడు. అవునండి. మామూలుగా అల్ల నేరేడుని చూస్తాం మనం, నేరేడు పండ్లు అంటాం కదా, నలుపు రంగులో ఉంటుంది. ఇది తీయగా ఉంటుంది, చాలా బాగా కాసింది ఈ చెట్టు. మేడం ఇది స్ట్రాబెర్రీస్ అండి, కింద ఉన్నాయి కూడా ఇవన్నీ స్ట్రాబెర్రీస్. నాకు 6 సంవత్సరాల నుంచి కాసినాయండి. కాస్తున్నాయా? సీజన్ లో కాస్తున్నాయి. ఇది వెలగపండు. వెలగపండు పువ్వు పూసింది కానీ కాయ రాలేదు. కాయ రాలేదా? ఇది మా వారికి ఇష్టం అని తెచ్చుకున్నారండి. ఇదిగోండి పనస. ఇది పనస చెట్టు. ఇక్కడ ఎక్కడో ఊరికే పింద పడింది, నిలబడదు కానీ. అదే ఇంకా ఇక్కడ చూడొచ్చు, 1-2 పిందెలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కాయలేదండి. అక్కడ ముందు మనం చూసింది పంపర పనస, అదేమో కాసిందని అన్నారు. ఇట్లా ఇదిగోండి కొబ్బరి చిప్పలో మామిడి ఇట్లా కట్టేశారు మా వారు. ఉట్టి కొబ్బరి చిప్పల్లో పెట్టుకుంటాను నేను, తీస్తాను ఆగండి. ఇట్లా కొబ్బరి చిప్పలోనే మామిడి చెట్టు పెట్టుకున్నారు, చాలా బాగా పెరుగుతుందండి. అసలు ఇది ఎన్ని సంవత్సరాలునండి చెప్తాను. కొబ్బరి చిప్పలో పెట్టుకున్నారు, పెట్టుకుని ఇంకో కుండీ పెట్టాం, కింద కుండీ పెట్టారు. ఎందుకంటే కొబ్బరి చిప్పను దాటి వెళ్ళిన వేర్లు మళ్ళీ ఆ కుండీలోకి వెళ్తాయి. ఈ కుండీని తీసుకెళ్లి ఇంకో పెద్ద కుండీ మొదట్లో పెట్టుకున్నారు. ఆల్రెడీ పెద్ద కుండీలో ఈ పెద్ద చెట్టు, మునగ చెట్టు పెట్టుకున్నారు. అవును, ఇట్లా పెట్టేద్దామండి. ఇది కమలా అండి. కమలాలు నా దగ్గర చాలా ఉన్నాయండి, కాసినాయి కమలాలు కాసాయి. ఇది కూడా కమలానేనండి. కింద ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మునగ చెట్టు కూడా చాలా ఏళ్ళైనట్టుంది. మునగ చెట్టు అవునండి, అక్కడ ఉన్నాయండి కుండీలు. అటు చూద్దరు కానీ అవి ములక్కాయలు, కాయలు కూడా కాసినవి ఉన్నాయి. సో ఇట్లా పూలకి కుండీ లోపల ఇట్లా పువ్వులు కూడా పెట్టుకుంటామండి. చూడండి ఎంత బాగా, గులాబీ పూలు చూడండి ఎంత బాగా. ఫిష్ అమినో యాసిడ్ కూడా నేను వాడతాను, ఫ్రూట్ పర్మెంటెడ్ చేసుకుంటాను. కాల్షియం కి మనం ఎగ్ మనం వెనిగర్ వేసి చేస్తానండి, అవి స్ప్రే చేస్తాను. ఓకే ఓకే.
సో ఇదంతా కరివేపాకు. కరివేపాకు మా ఇంట్లో నాకు మా అమ్మ వాళ్ళకి అందరికి నేను కోసిస్తాను. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, అమ్మ వాళ్ళు కూడా. ఇక్కడ బంతి పువ్వులు కొన్ని వేసుకున్నారు. అంజూరు, అంజీర్ చెట్టు కూడా ఇక్కడ పెంచుతున్నారు. అంజీర్లు 2 ఇది డయానా అంజూర్ అండి. అంటే అక్కడ ఉంది పూనా అంజూరు, అటు చూపించలేదు. పూనా అంజీర్ కాయలు ఉన్నాయి అక్కడ. ఓకే, డయానా అంటే ఎండుగా ఉంటుంది. ఇది కాఫీ అండి, 2 సార్లు పువ్వులు పూసినాయండి. కాఫీ కూడా పండించుకుంటున్నారు చూడండి. కాఫీ గింజలు ఈసారి కాఫీ గింజలు వస్తాయి అనుకుంటున్నారు. వస్తాయి. ఇదండి, ఇది ఒక అంజూర్ చెట్టే. ఇది ఇంకో వెరైటీ. ఇక్కడ చూసిందేమో డయానా, ఇది కొంచెం వేరుగా ఉంది. ఇది కూడా డయానానే. మిరాకిల్ ఫ్రూట్ అండి. మిరాకిల్ అంటే మిరాకిలే. అది తిన్నాక మనం కొంచెం స్వీట్ కొంచెం స్ట్రాబెర్రీ తిన్నాం అనుకోండి, ఇంకా తీగా ఉంటాయి. మాకు వేపాకు తింటే కూడా తీగా ఉంటుంది అన్నారు, కానీ వేపాకు తింటే తీగా లేదు. కానీ పెరుగు తిన్నా కూడా మనకు 3-4 గంటలు ఇక తీపే. టీ మనం ఏది తిన్నా ఇక తీగా ఉంటుంది. ఈ పండు తిన్నాక ఒకటి మీరు కాసినప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తాం. అసలు అంత బాగుంటాయండి. ఇది పువ్వు వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు పూత వస్తుందా? ఇక్కడ మొదట్లో అసలు చెట్టు నిండా, నా ఛానల్లో చెట్టు నిండా ఎర్రటి కాయలండి. ఎంత అందంగా ఉంటుందో. ఇది కొంచెం కాస్ట్లీ మొక్క, 400 పెట్టి తీసుకున్నాం. ఇది మనం తీసుకుని కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. జాంకాయలు అయితే అసలు ఈ సంవత్సరం ఎన్ని కాసినాయోనండి. జామకాయలు చాలా చెట్లు, జామ చెట్లు చాలా ఉన్నాయి. జాంకాయలు మంచివి అని మేము పెట్టుకున్నాము, బాగా కాసినాయి జాంకాయలు మాకు. ఇది బత్తాయి అండి, బత్తాయి చెట్టు. ఇయ్యండి, కిందకున్నది 3 చెట్లు ఈ పూలు పూసినాయి చూడండి. అవును, ఇక్కడ పూత. అసలు చిన్న చెట్టు చూడండి ఎంత పూత పూసిందండి. కడప వెళ్ళానండి. కడప ఒక రైతు గారు ఇచ్చారు నాకు. నా దగ్గర మనీ తీసుకోలేదు. నీకు మొక్కలంటే ఇష్టం, నా దగ్గరికి వచ్చా. ఆ నర్సరీ నాకు తెలిసి వెళ్ళి ఆయన దగ్గరికి. నువ్వు పెంచుకోమన్నారు. ఫస్ట్ టైం ఫ్లైట్ లో తీసుకొచ్చుకున్నాను. తీసుకురాకూడదు అన్నారు, కానీ నన్ను ఫ్లైట్ లో ఎలో చేశారు. మేము ఎప్పుడు కడప వెళ్ళినా మొక్కలు తెస్తానని వాళ్ళకి కూడా అర్థమైపోయి ఫస్ట్ నుంచే పెడతారు నన్ను. ఇదండి సీతాఫలం. ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇంతకు ముందు అక్కడ చూసిందేమో పులుపు స్టార్ ఫ్రూట్, అక్కడ కనపడుతున్న చెట్టు ఇప్పుడు పల్లెవి లేనట్టున్నాయి. అదేమో మన ఇదండి స్ట్రాబెర్రీ గోవా అని. ఇంతవరకు కాయలే నాకు. చెట్టు బట్టి బాగా పెరుగుతుంది. చెట్టు బాగా పెరిగింది, ఆ మూలన ఉంది స్ట్రాబెర్రీ గోవా. అది దీని ఇక్కడంతా కూడా ఒక పెద్ద స్టాండ్ ఏదో వేసుకున్నట్టు. తలుపు ఒకటి పోయితే ఎడినియం అండి, నాకు ఇష్టం ఈ పూలు. ఇక్కడ చూడండి, ఎడినియం భలే పోస్తాయి, ఎండాకాలం బాగా పోస్తాయి. నేల మీద ఏ సీజన్ లో పువ్వులు అయితే వస్తాయో, కాయలు వస్తాయో, మా మిద్దె తోటలో కూడా సేమ్ అట్లాగే వస్తాయండి. ఇక్కడ కూడా వాతావరణానికి ఏ సీజన్ కి అనుకూలంగా ఉన్నాయి ఆ సీజన్ లో వచ్చేస్తాయి. నేరేడు అండి, నేరేడు. నా దగ్గర 3 చెట్లు ఉంటాయి. ఇది పువ్వు వచ్చింది, పూత పూస్తుంది. ఇదంతా కూడా కరివేపాకు. ఇక్కడ మధ్యలో అన్ని టమాటా చెట్లు వేసుకున్నారు. ఇక్కడ నా ముందు అయితే వంకాయ చెట్లు కొన్ని ఉన్నాయి. ఏం టమాటా మేడం ఇది? చెర్రీ టమాటా అండి. చిన్న చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే చూడండి ఒకసారి కాయలు కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ మేడం చూపిస్తున్నారు చూడండి, కలర్ కూడా వచ్చాయి కొన్ని పండినవి. ఈ టమాటాతో కూర వండుకున్నాక మనం బయట టమాటా కొనవండి. అంత టేస్టీగా, అంత టేస్ట్ ఉంటే బయట టమాటా ముదురు రంగు. మీరు తినండి, ఇది ఎంత కాస్ట్ అంటే ఇది చాలా కాస్ట్. చెర్రీ టమాటా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, కంపల్సరీ మాదిరిగా ఉన్నాయి. కంపల్సరీ అసలు ఈ బండిస్తే మన చిన్నప్పుడు నాటు టమాటాతో కూర వండుకునే వాళ్ళం. ఆ టేస్ట్ ఉంటుందండి. ఇక మిగతా ఇప్పుడు వచ్చే టమాటాలు మేము కొనం అసలు. ఇవన్నీ వంగలండి. ఈ వంగలకి ఏంటంటే నెమటోడ్స్ వస్తాయి. నాకు నెమటోడ్స్ వచ్చినాయండి. ఇట్లా పురుగులు కూడా పడ్డాయి. నెమటోడ్స్ వస్తే మేము చాలా వాడాం. నెమటోడ్స్ గురించి నన్ను కూడా మీరు అడిగినట్టున్నారు ఒకసారి. తర్వాత తెలిసిందండి నెమజాప్ అని. ఆయన నేను ఇట్లా తీసుకున్నాక ఆయన్ని రైతు మన రాష్ట్రపతి భవన్ లో కూడా తీశారు. కానీ సూపర్ అండి నెమ్జాప్. 3 ప్యాకెట్లు వాడామండి. సంవత్సరానికి మేము 3 ప్యాకెట్లు కంపల్సరీ పోస్తాం. 200 లీటర్లలో నీళ్ళలో కలిపిపోయాలి. నెమటోడ్స్ సమస్య అనేది ఉండదండి. రావట్లేదు మీకు. ఎప్పటి నుంచి వాడుతున్నారు? మేము ఇది 2 ఇయర్స్ అయిందండి. నెమటోడ్స్ అనే సమస్య పోయింది. అసలు నెమటోడ్స్ లేవండి. ఇవన్నీ వంకాయ చెట్లే వేసుకున్నారు. నాకు వంకాయలు అంటే మా అందరికి ఇష్టం. అందరూ ఒకే వెరైటీ అండి, వేరు వెరైటీలు అండి. పొడవు వంకాయ, ఇక్కడ పొడవు వంకాయ కనబడుతుంది మేడం చేతిలో. గుత్తి వంకాయలు, పొడవు వంకాయ, ఇది తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు, రకరకాల అన్ని కాయలు లేవు ఇప్పుడు. లేవండి. టమాటాలు, ఇది ఒకటి బ్రెజిల్ కరివేపాకు అండి. బ్రెజిల్ కరివేపాకు మన కరివేపాకు మాదిరిగానే ఉంటుందా? బ్రెజిల్ వాసన బాగుంటుంది. ఇగో ఇట్లా వేరుగా ఉంది చూడండి, ఆకు నిర్మాణం కూడా కొద్దిగా వేరుగా ఉంది. స్మెల్ బాగుంటుందని అన్నారు, చూద్దాం. కొంచెం కరివేపాకు స్మెల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది.
ఈ లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకున్నట్టున్నారు. పెట్టామండి. అక్కడ పురుగులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. దీంట్లో పడలా, అక్కడ మర్చిపోయాను చూపిస్తాం. మనకేంటంటే వీటిలో పచ్చ పురుగు, మన తెల్ల పురుగు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ పడిపోతాయి అన్నారని పెట్టుకున్నాము ఇంకా మేము. అదేమో ఇదండి లక్ష్మణ ఫలం కాయ 650 రూపాయలండి. అంత ఖరీదు ఉన్నాయా? అంత ఖరీదు ఉందండి. ఇది సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, హనుమా ఫలం. లక్ష్మణ ఫలం ఆకులు పావు కిలో 700 రూపాయలకి అమ్ముతున్నారు హైదరాబాద్ లో, మేము చూసాం. ఎందుకు అంటే క్యాన్సర్ పేషెంట్లకి ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే క్యాన్సర్ పెరగదని ఒక టాక్ అంట, ఒక నమ్మకం ఏదో ఉంది. అది సరే నేల మీద పెట్టాను, ఎవరికన్నా ఉపయోగపడుతుంది, అందరు కోసుకోవచ్చు అని. ఒకటి నేను గ్రో బ్యాగ్ లో పెట్టాను. ఇట్లా ఈ పైన ఒకటి పెట్టారు, కింద నేల మీద వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాయి, కింద కూడా చాలా చెట్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం పైన అంతా చూసిన తర్వాత. ఇట్లా ఒక్కసారి ఇగోండి, ఇక్కడ వీటిల్లో పడ్డాయండి పురుగులు. ఏం పురుగులో మాకు తెలియదు కానీ ఇట్లాంటి ఇగోండి ఎన్ని పడ్డాయో. అవును, రెక్కల పురుగులన్నీ ఎన్ని పడిపోయినాయి, చాలా పడ్డాయి, 10 పడ్డాయి. అదే ఈ పంటకు నష్టం చేసే పురుగులన్నీ కూడా కొన్ని ఈ ట్రాప్స్ పెట్టుకోవడం, లింగాకర్షక బుట్టలు అంటే వాటికి ఆకర్షితులై అందులోకి వచ్చేసి అందులో పడిపోతాయి అనమాట. అందులో ఈ కవర్ లో కొంత పౌడర్ స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ కి అవి చనిపోతాయి, పంటకు నష్టం చేసే ట్రాప్స్ అన్ని. చిక్కుడు కూడా వేసుకున్నట్టున్నారు ఇక్కడ. తీగ చిక్కుడు కాదా మేడం? కుదురు చిక్కుడు. కాయలు వస్తున్నాయి, ఇవ్వండి కాయలు వస్తున్నాయి. ఇప్పుడు కాయలు 365 రోజులు చిక్కుడు కాయలు వస్తాయి మాకు. 360 సీజన్ అంటూ లేదు. ఇదేంటంటేనండి, ఇది బార్బడాస్ చెర్రీ ప్లస్ ఇంకోటి ఇదేంటి అంటే సూర్యనామ చెర్రీ. ఇందులో 2 చిన్న కుండీలండి, 2 చిన్న కుండీలు పెట్టేసుకున్నా. లిక్విడ్ పోషకాలు ఇస్తాను కదా నేను, ఆ లిక్విడ్ కి సరిపోతాయి. సూర్యనామ చెర్రీ అంటారు, బార్బడాస్ చెర్రీ. సూర్యనామ చెర్రీ చాలా బాగుంటుంది, అందంగానే ఉంటుంది, చాలా అసలు చాలా అందమైన, మన చూస్తానికి భలే అట్రాక్షన్. ఉన్నాయా పాత ఫోటోలు? ఉన్నాయండి, పంపిస్తాను. ఇదిగోండి, ఇదేమో మీరు చూసారో లేదు, సీకాకాయ మనం కళ్ళంటుకుంటాం కదా, ఇంతకు ముందు అన్నారు. ఈ సీకాకాయ చెట్టు అండి, విత్తనంతో పెట్టాను నేను. దీని గురించి ఎందుకు పెట్టాను అంటేనండి, నేను ఇట్లా చదువుతుంటే ఒక తమిళనాడులో నైట్రోజన్ ఎక్కువ ఉంది, మా ఫ్రెండ్స్ తమిళియన్స్ ఉన్నారు, ఆ ఆకు ఏంటని అడిగితే వాళ్ళు సీకాకాయ ఆకు అన్నారు. సో నేను మొక్కకి నైట్రోజన్ కోసం ఉపయోగపడుతుందని పెట్టాను. పెట్టినాక గోదావరి వాళ్ళు, మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు జిల్లా వాళ్ళు, దీంతో పచ్చడి చేస్తారని చేశారండి, సీకాకాయ ఆకులతో. అసలు ఇక అంత టేస్ట్ అండి. సీకాకాయ మనకి సాధారణంగా జుట్టుకు వాడుకుంటారనే తెలుసు, పచ్చడి షుగర్ పేషెంట్లకి సూపర్. మీరు మా ఇంట్లో టేస్ట్ చూద్దరు, చూడండి ఆకులు కూడా చూడండి, ఎవరైనా ఎక్కడైనా చూసి ఉండకుంటే కూడా చూడండి. ఇంకా కొత్త మొక్క మీరు మంచిగా ఉంది, ఇది మొన్న కట్ చేసేసాం. వెనకాల కొంచెం చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉన్నాయి. ఈ ఆకు దాంతో పచ్చడి చేసిన మీరు తిన్నారా? ఉంది మా ఇంట్లో, మీకు ఇప్పుడు చూపిస్తాను. 3 నెలలు అయింది, అసలు ఏమి అంత నీట్ గా ఉంది. ఆ ఆకు కోసం మాకు వాళ్ళు అడుగుతారు, వచ్చినప్పుడల్లా కోసిస్తాం అందరికి. ఇది గోరింటాకు అండి, పైన గోరింటాకు. ఇదేమో కమలా అండి, బ్రెజిల్ కమలానో ఏంటో గానీ ఇంతే కాస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రెజిల్ కమలా ఏంటో తెలియదు కానీ ఇంతే ఉంటుంది. ఇప్పుడు అన్ని కొన్ని పళ్ళు ఉన్నాయి మాత్రం చూపించగలుగుతున్నాం, పళ్ళు లేనివి అంటే అన్ని ఇప్పుడే ఉండాలంటే ఉండవు, సీజన్ వారీగా ఉంటాయి. చింత చెట్టు కూడా పెంచుకుంటున్నారా? అక్కడ చూడండి చింత చెట్టు పెద్ద ఆకులతో ఉంది. ఇది కర్పూరం అండి, కర్పూరం చెట్టు. ఇది అంటుకుపోయింది, రాదు, వేరు లోపలికి వెళ్ళిపోయింది. కర్పూరం అండి, ఇటు వచ్చి తీసుకున్నాను, అటు వెళ్ళి తీసుకోండి, తెలుస్తుంది. కర్పూరం అనే చెట్టు, దాని మొదలు అంటే కర్పూరం కాయలు ఏమైనా వస్తాయా? రాదండి, చిగురు నుంచి. నేను మొన్న విన్నాను, ఇక్కడెక్కడో ఒకటి వస్తుంది అంటండి, ఇది కోస్తే కర్పూరం వాసన వస్తుందని చెప్తున్నారు. వాసన, కర్పూరం వాసన వచ్చింది. అవును అవును మేడం, ఇదిగోండి పూత మాదిరిగా వచ్చింది. ఆ పూతని మనం స్మెల్ చూస్తే కర్పూరం ఏ విధంగా అయితే వాసన ఉంటుందో ఆ వాసన వస్తుంది. దాల్చిన చెక్క అండి, చెక్క చూపిస్తా. ఇదిగోండి నాన్న, ప్లేస్ లేక ఇట్లా పెట్టుకుంటా. ఇది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకే దాల్చిన చెక్క. బెరడు ఆకేమో బిర్యానీ ఆకుగా వాడతాం, ఆ చెట్టుకున్న బెరడునేమో దాల్చిన చెక్కగా వాడతాం. సో ఇది బిర్యానీ ఆకు, మనకు స్మెల్ కూడా వస్తుంది. బఠానీ అండి, అసలు అక్కడ మర్చిపోయా, మీకు చూపిస్తాం. బఠానీలు వేసాను, ఇంకా రాలా, ఇప్పుడిప్పుడే చల్లుకున్నట్టున్నారు. బఠానీలు అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. కుండీలో బాగా వచ్చింది. ఇదంతా ఇక బీన్స్, బచ్చలండి, ఇవన్నీ కూడా బచ్చల కూర, సపోటా అండి, సపోటా చెట్లు ఈ వెనకాల ఉన్నాయి. సపోటా కూడా చూడండి ఎలా కాస్తున్నాయి. కుండీలోనే పెట్టుకున్నారు సపోటా చెట్టు, ఇక్కడ పెట్టుకొని పెంచుకుంటున్నారు. ప్రతి కుండీలోనూ ఒక కుండీ ఉంటుంది, ప్రతి కుండీలో ఇంకో కుండీ, పెద్దగా ఉన్న ప్రతి కుండీలో కూడా ఇంకొక కుండీ ఉంది. మళ్ళీ కాకపోతే గ్రో బ్యాగ్స్ లో మాత్రం పెట్టుకోవడానికి సాధ్యం కాదు, అందుకని పెట్టుకోలేదు.
ఇక్కడ కూడా మళ్ళీ చెర్రీ టమాటా వేసుకున్నట్టు కాయలు మాకు బాగా వస్తాయా అందరికి ఇస్తానికి ఇటేమో ఈ టమాటా అండి. ఇక్కడ ఇది మల్లె చెట్టా మేడం? ఇది మల్లె చెట్లు బాగా పోస్తాయండి. ఇది కరివేపాకు, ఇది బార్బడాస్. వాటిలో స్వీట్ బార్బడా వచ్చిందండి, పులుపు రెండు ఉన్నాయి నా దగ్గర. వెనకాల ఉన్నది, ఈ ముందు కనబడుతున్నదేమో రోజ్ ఫ్లవర్. ఇవన్నీ టమాటాలు ఇట్లా పండిపోతాయి. టమాటాలు కూడా కాస్తున్నాయి. కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి, కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి, రకరకాల స్టేజీల్లో వేసుకుంటున్నారు. ఆ పక్కనే చూస్తే కాకరకాయలు కూడా చిన్న భలే ఉంటుందండి, చిన్న కాకరకాయ చాలా బాగుంటాయి. ఈ కాకరకాయలు అయిపోయింది, ఇప్పుడు మేము చాలా సార్లు కోసుకున్నాం, ఇంకా అయిపోయిందండి. తంగేడు చెట్టు అండి, తంగేడు చెట్టు కూడా పెట్టుకున్నారు. చాలా ఇష్టం అండి తంగేడు. నేను దుబాయ్ లో చూసాను తంగేడు నాళ్ళు ఎంత అందంగా పెంచారు. నేను మా మిద్దె తోటలో మన రాష్ట్ర పువ్వు కదా, తెలంగాణ రాష్ట్ర పువ్వు పూసిందండి. పూసిందా మేడం? నాకు చాలా హ్యాపీ అండి. తంగేడు చెట్టు అంటే ప్రత్యక్షంగా మనం ఏమి తినడానికి ఏది కాకపోయినా ఖచ్చితంగా అందంగా పెంచాలన్న ఒక లక్ష్యంతో ఆ చెట్టు కూడా పెంచుతున్నారు. తంగేడండి. ఇక్కడ కనకాంబరాలు, ఇంకా ఇటు వచ్చేయండి. ఈ కనకాంబరాలు ఇంకొక వెరైటీ వేసుకున్నట్టున్నారు. రెడ్ కూడా, డార్క్ రెడ్ కూడా ఉంటుంది. డార్క్ రెడ్ కనకాంబరం పువ్వు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదంతా కూడా ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది డ్రాగన్ ఇక్కడ చూపించవచ్చు. ఈ కనకాంబరంలోనే ఒక 3-4 వెరైటీలు వీళ్ళ దగ్గర పెంచుతున్నారు. రెడ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ కూడా ఉంది. కింద నుంచి ఇట్లా చూస్తానంటే ఇటు నుంచి తీసేయొచ్చు మీరు. కిందికి చూస్తే కూడా ఇంకా చాలా చెట్లు ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా పెట్టుకున్నారు. మునగ చెట్టు పెద్దది పైకి, పనస చెట్టు, మన లక్ష్మణ ఫలం, చింత చెట్లు, రామఫలం, దానిమ్మ ఇక్కడి వరకు. ఇట్లా ఇదంతా మునగ చెట్టు పెద్దగా పెరిగింది, కింది నుంచి పెరిగింది. ఇది పైన ఉన్నది కాదు. కుండీలో నాకు ఎక్కువ కుండీలో ములక్కాయలు చూడనా. ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి చూడండి, కుండీలో ఉన్న చెట్టు. 3-4 కుండీల్లోనూ కాసినాయండి. 4 కుండీలు ములక్కాయలు. ఇవన్నీ వంకాయలు. ఇంతకు ముందు మనం అటువైపు నుంచి చూసి ఇదిగోండి మన ఇది మన బఠానీ ఇక్కడ పెంచుతున్నారు. ఇప్పుడే ఇంకా పంట తీయలేదు, ఎప్పుడు తీయలేదు ఇంకా పంట అండి. మిరప చెట్లు, మిరప చెట్లకి దీనికి తెగులు వచ్చిందండి, మజ్జిగ కొట్టాను, మైక్రో న్యూట్రియంట్స్ అన్న. ఇప్పుడు మీకు రైతులకి ఎలా వస్తాయో, మనకి పౌడరీ మిల్లి అది వచ్చినప్పుడు మేము సల్ఫర్ స్ప్రే చేసేస్తున్నాం తప్పనప్పుడు. సో ఇది దొండ తీగ మొత్తం అంతా కూడా. ఇంకా ఇది మామూలు తీగ మన ఇది బచ్చలు అంటారు, మన ఇది బీర, కుదురు బీర చిన్నగా. ఇక అంతేనండి, సరదాగా పెట్టుకున్న మొక్కలు మిద్ది మీద. సరదాగా పెట్టుకున్నట్టుగా లేదండి, మొత్తం ఇంటికి కావాల్సిన అన్ని పంటలు పండించుకుంటున్నారు. మనం చూసాం కదా, ఆకుకూరల్లో 7-8 రకాలు ఉన్నాయి, పూలలో కనీసం ఒక 10-15 రకాల పూలు ఉన్నాయి, పళ్ళలో కూడా చాలా రకాల పండ్లు ఉన్నాయి. మామిడిలో పచ్చడి మామిడి ఉన్నాయి, ఇంకా అనేక రకాల పండ్లు కూడా వాళ్ళు పండించుకుంటున్నారు. మామిడితో పాటు నిమ్మ, బత్తాయి, నారింజ, అన్ని రకాల పంటలు కూడా పండిస్తున్నారు. వాము చెట్లు అన్నీ ఉన్నాయండి, మాకు కావాల్సినవి. పండించడమే కాదు, ఇక్కడికి పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఓపికగా ఒక్కొక్క చెట్టుని పరిచయం చేసి, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే చూపించారో అలా ఒక్కొక్క చెట్టుని పరిచయం చేసి, చూడండి ఈ చెట్టు గురించి తెలుసుకోండి, ఇది ఈ చెట్టు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఈ పంటలు సాగు చేసే క్రమంలో ఇది చూసినంత ఈజీగా ఏముండదండి. వ్యవసాయంలోనూ కష్టాలు ఉంటాయి, టెర్రస్ గార్డెన్లో కూడా చాలాసార్లు ఓ చెట్టు పెరుగుతుంది, ఖాతా రాకపోవచ్చు, ఒక్కోసారి పెరిగిన చెట్టు సరైన రీతిలో పెరగకపోవచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ సమస్యలన్నింటినీ ఇప్పుడు ఈజీగా చేసుకుంటూ మళ్ళీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అదే పద్మ గారు, వారి భర్త శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ చేస్తున్నారు. మేడం ఇది మీరు ఇంకా పెరగవా? ఇంతేనండి, పండు తీయమో అనుకుంటున్నాం. కాదండి, ఇంతేనండి, ఒక కాయ కొయ్యండి. వీటిల్లో కొన్ని కాయలు విత్తనాలు ఉంటాయి, ఈ విత్తనాలు ఉండవు. అదేంటో దీనికి ఉంటుంది, దీనికి ఉండదు, 2 వేరువేరుగా ఉన్నాయి. అది కొయ్యండి, ఇది కొయ్యండి, మీరే చూద్దరు కానీ టేస్ట్. ఎందుకంటే కంపల్సరీ మిద్దె తోటలో పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఇది కొండ మామిడి అని చెప్పారు, ఇంతకు ముందే చెప్పారు. ఇది కూడా కొయ్యండి సార్, సో ఇట్లా ఇవన్నీ పెంచుకుంటున్నారు. కింద కూడా చాలా చెట్లు ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి, వెళ్దామండి. ఇక ఇవన్నీ ఇదే స్ట్రాబెర్రీ గోవా అండి. ఇంత కాయలా మాకు? అది చెప్పారు ఇంతకు ముందు, కాయలేదు. కిందకి వెళ్దామండి. ఇంకా కింద చెట్లను కూడా చూపిద్దామా? కొన్ని చూపిద్దామండి, రండి కిందికి కూడా వెళ్దాం. ఇక్కడ ఈ పైన గోడ పైన కూడా రకరకాల పూల కుండీలు పెట్టుకున్నారు చూడండి. ఇది గిన్ని మాలతి అంటారు. ఏంటి మేడం? గిన్ని మాలతి అని తీగది. ఇది మేము చిన్న కుండీలో పెట్టుకుని మొలక చెట్టుకి పాకిచ్చా. ఇట్లా ఉంటుంది. ఇది ఎప్పుడుదో చిన్నప్పుడు మొక్క. పూలు డెకరేటివ్ గా ఉంటాయి చూడడానికి. చక్కగా తేనెటీగలు అన్ని వస్తాయండి. ఇవ్వండి, ఇవి అవి కాయలు వచ్చినాయి అండి. అవి ఎండినాక గిన్ని మాలతి. ఇవి ఆ కాయలే. జాగ్రత్త నాన్న, మెట్లు మెల్లగా దిగండి.
ఇంకా మామిడి చెట్లు పాతవి ఎన్నాళ్ళ క్రితం పెట్టుకున్న చెట్లు అండి ఇవన్నీ? 91 అండి. 91లో పెట్టుకున్నారు. 36 సంవత్సరాల మామిడి చెట్టు. ఇది చాలా ఇది అందరూ మెచ్చుకుంటారండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ కాయ చూడంగానే తినాలని కోరిక వస్తుంది. వాళ్ళ హస్బెండ్స్ ఫ్రెండ్స్ వచ్చి అడిగి మామిడికాయలు తీసుకెళ్లారు ఎంతో మంది. ఈ చెట్టుకి విశిష్టత అది అండి. అదే మొదలు కూడా ఇక్కడ కట్ చేశారు ఇంతకు ముందు. ఇక్కడ పూత వస్తుంది చూడండి. ఈ చెట్టు ఎంత బాగా పెరిగిందో ఇంటి ముందుకి. ఇంటి ముందు కూడా కారు పెట్టుకోవడానికి కూడా మొత్తం పూర్తిగా అటు వైపు పెరిగింది. వాళ్ళ కారు ఆ నీడలోనే పెట్టుకున్నారు. కాకపోతే కొన్ని రేకులు వేసుకున్నారు. దానికి అంతా కూడా నీడ పారింది. ఇదేమో వాక్కాయ చెట్లు అండి. వాక్కాయ చెట్లు. ఇన్సులిన్. ఇదేమో ఇన్సులిన్ చెట్టు ఇక్కడ పెంచుతున్నారు. ఇది వాక్కాయ. ఇదేమో మలై యాపిల్. మనకి ఇది మలై యాపిల్. మలై యాపిల్ కాసిందా మేడం? అది పూత వచ్చిందండి. 3 సార్లు కాయ నిలబడలేదు. కాయలేదు. సో ఈ కింద కూడా ఇంటి ముందున్న ప్లేస్లో కూడా కొన్ని కుండీలు కింద స్టాండ్లు వేసుకొని ఇక్కడ కూడా ఇంకా కొన్ని చెట్లు పెంచుతున్నారు. ఇంకా వెనకాల ఇది మలై యాపిలే. ఇది కూడా అక్కడ ఉంది. ఇక్కడ ఇవి ఏంటివండి? ఇది మామూలు క్రాటన్ అండి. ఇది నేరేడు విత్తనాలతో పెట్టుకున్నాం మేము. మనం బిల్వ ఉసిరి అన్నారు. అక్కడ ఉంది ఆ సందులో మల్లి తోట అట్టు ఉందండి. ఇంకా కనపడదు. ఇక ఈ సందులో 2 అడుగుల జాగా ఉంది. ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. నేను వెళ్తాను, చూడండి. నల్లేరు అన్ని ఉంటాయి. అది కష్టం సార్. ఇట్లా వాళ్ళు ఎలా వెళ్తున్నారో మరి ఇందులో ఎట్లా చేస్తున్నారో చూడండి. ఎంత చేయాలన్న ఆరాటం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కష్టం అండి. సో ఇట్లా ఆ చివరి వరకు ఉందండి. ఇంకా రకరకాల చెట్లు. ఇక్కడ మల్లె ఉన్నాయి. ఇక్కడ కొన్ని మల్లెలు ఉన్నాయి. అంతా మల్లెలండి. ఎక్కువ మల్లెలే వేసుకున్నారు. సో ఇట్లా చెట్లు వేసుకొని ఈ సందులో కూడా మొత్తం ఎంత మేడం ఈ ప్లేస్? 200 గజాలండి. అరటి చెట్టు, చిన్న అరటి. పిల్లలకి అరటి చెట్టు అని చూపిస్తానికి ఇక్కడ ఇది అరటి చెట్టు పెట్టుకున్నారు. చిన్నగానే పెరుగుతుందా? పెద్దగా రాదు? ఇది రాదండి. కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు కూడా పెట్టారు. పిల్లలకి వాళ్ళ స్కూల్ పిల్లలకి పలానా అన్ని మన ఇంటికి వస్తే వాళ్ళకి అన్ని తెలుసని ఇదండి. అన్ని చెట్లను మనకు తెలియడమే కాదు, పిల్లలకి కూడా చూపించాలి. అన్ని వెదురు చెట్టు అన్ని అండి. ఇదిగోండి ఇదండి సీకాకాయ. అక్కడ పైన మీకు తెలియలేదు. అవును, ఆకు ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ నీట్ గా కనపడుతుంది. ఇంతకు ముందు చెప్పారు కదా పచ్చడి కూడా చేసాము. చేసామండి. సూపర్ గా ఉంటుంది. ఇది గ్రీన్ సంపెంగలు కూడా ఉన్నాయి. సంపెంగల్లో ఎన్ని రకాలు ఉన్నాయో? 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. మట్టి ఏం చేస్తానంటే ఎండిపోయినాక మామిడి అల్లం తీసాను మొన్న. మామిడి అల్లం నేను చేత్తో పట్టుకుంటా. నీ చాట బాగోలేదు. ఈ మామిడి అల్లం తీసామండి. మామిడి అల్లం అంటే ఏంటండి? వెరైటీ అల్లంలో మామిడి అల్లం అండి. పసుపులోనే వెరైటీ అంటున్నారు. పచ్చడి పడతాము, చాలా బాగుంటుంది మాకు. ఓకే. మామిడి అల్లం ఇది తీసి మట్టి ఎండబెట్టేసుకుంటాం మేము. ఈ పంట అయిపోయింది తీసుకున్నారు. మళ్ళీ ఆ మట్టిని అంతా కూడా ఎండలో ఉంచేసుకుని మళ్ళీ దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఎరువు ఈ మట్టికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా ఈ పంట తీసిన మట్టి. దీన్నంతా ఇట్లా ఆరబెట్టుకున్నారు. బయట కొంత ఎండ తగిలే ప్లేస్ లో ఈ టబ్ లో ఉంచుకున్నారు. దీనికి ఏం కలుపుతారు? దీనికి ఇంకా కోకోపీట్ కొంచెము ఎరువు కొంచెం కలుపుతాం అంతే. దీంట్లో జీవన ఎరువులు కలిపానండి. పశువుల ఎరువు వేస్తారా ఎక్కువ? మేకల ఎరువు? 2 అండి. ఏది దొరికితే అది. ఇదంతానేమో కంపోస్ట్ అండి. మా కిచెన్ కంపోస్ట్. ఊరికే ఆకుకూరలు వేసుకున్నాను పైన. మీకు చూపిస్తాను కిచెన్ కంపోస్ట్. చూద్దాం. ఇక్కడ ఉన్నాయన్నీ తీసేసామండి. పెళ్లికి అందరు కూర్చుంటాను కానీ ఇంటి ముందు ప్లేస్ ఉండాలని. ఇప్పుడు ఒక 6 నెలల క్రితం వాళ్ళ చిన్నబాబు పెళ్లి చేశారు. సో అందుకని కొన్ని తీసేశారు. పూజ చేసుకోవడానికి. పూజనేం కాదు, ఇట్లా సింపుల్ గా. ఇదేమో మామూలు తామర. నీటి టబ్ లో కూడా తామర కలువ పండించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. కలువ చెట్టు వేసుకున్నారు. తామర వచ్చింది, కలువండి. సార్ మీరు ఇద్దరు కలిసి చేసుకుంటారా? మీరేం చేస్తున్నారు సార్? చెట్లకు అన్ని చూసుకొని మీరు కూడా బాగా తిరుగుతున్నట్టున్నారు మేడం. శ్రీనివాస్ గారి డ్యూటీ ఏంటంటేనండి ఆ కుండీలు అంత నీట్ గా ఉండటానికి కారణం ఆయన. పురుగు చెట్టుకి పురుగులు చూస్తారండి. పద్మ ఈ చెట్టుకి పురుగు వచ్చింది అంటారు. నేను వేప నూనె అన్ని రెడీ, నా దగ్గర రెడీగా ఉంటాయి స్ప్రేల్లో. అవి చేసుకెళ్ళి కొడతానండి. ఇక మా శ్రీనివాస్ గారు ఇక ఎప్పుడు బోర్ కొట్టినా పైకి వెళ్ళిపోయి ఆయన చేసి పెడతారు. ప్రూనింగ్ అన్ని చేసి పెడతారు. అన్ని పనుల్లో సార్ సాయం చేస్తున్నారు. మేడం ఏమో ఆమెకి ఎక్కువ ఇంట్రెస్ట్, సార్ సపోర్ట్. ఇద్దరు కలిస్తేనే అంత అందమైన మిద్దె తోట డెవలప్ అయింది. మనం పట్నంలో పల్లెటూరు ఛానల్లో చూస్తున్న ప్రతి వీడియో వెనకాల వారు ఉన్నారు. సార్ తీస్తారు వీడియో, మేడం విషయం చెప్తా ఉంటారు. సో దాన్ని అంతా కూడా ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియోలో పెడుతుంటారు, యూట్యూబ్ లో పెడుతుంటారు. ఇది ఒకటి చెప్తానండి రాజేందర్ రెడ్డి గారు. ఇదేంటంటే మా పక్కన అందరం బాగుంటాం. అందుకే మా ఇల్లు పట్నంలో అచ్చం పల్లెటూరు లానే ఉంటాం. చాలా బాగుంటాం. సో అయితే ఏమైంది, ఈ చెట్టుని వాళ్ళు తీసేస్తా అన్నారు. కమలా చెట్టు విత్తనంతో పెట్టారు. 10 ఏళ్ళు కాయలేదండి. 3 years నుంచి కాపు వచ్చిందండి.
ఈ లాస్ట్ ఇయర్ ఒక 60 కాయలు కాసింది. ఈ సంవత్సరం 42 కాయలు మేము కోసాం. కోసినాక లాస్ట్ ఇయరే నేను గ్రాఫ్టింగ్ ఎయిర్ లేరింగ్ అనుకున్నాం. వాళ్ళకి పొలం ఉంది. సరే వాళ్ళు ఏమన్నారు, నువ్వు 2 ఎయిర్ లేరింగ్ చేసుకో, నాకు 2 ఎయిర్ లేరింగ్ చేసి ఇమ్మన్నారు. అది అమెజాన్లో తీసుకుని కట్టిన ప్లాస్టిక్ అవి కూడా 110 పడిందండి ఒక్కొక్కటి. దాన్ని అలా మన కోకో పీట్ పెట్టేసి అంటు కట్టినట్టుగా చేసుకున్నారు. వేర్లు రాగానే దాని కొమ్మని కట్ చేసుకొని మొక్క మాదిరిగా విత్తనంతో మొలిసిన కమలా చెట్టు. హైదరాబాద్ లో కమలాకాయలు మీకు చూపిస్తా, కాయ మీకోసం ఉంచా. అంత కమలాకాయ తిన్నాక బయటకాయ అసలు పనికిరాదు, అంత తీగ అండి. చెట్టును మెచ్చుకుంటే, నిజంగా పిల్లల్ని మెచ్చుకుంటే ఎట్లా బాగా చదువుతారో, చెట్టును మెచ్చుకుంటే చెట్టు కూడా నేను అబ్జర్వ్ చేశాను, అంత దిగుబడి ఇస్తుంది. చెట్టు దాని పెరుగుతున్న తీరుని మనం అబ్బా చాలా అందంగా ఉన్నావు, మా మామిడి చెట్టు అందరూ మెచ్చుకుంటారు. అసలు చెట్టు కొమ్మలు ఇరిగిపోయే కాయలు కాస్తుందండి. ఈ చెట్టుకు కాసిందా సార్? ఇగో ఇది ఆ చెట్టుకు పైన కనబడుతున్న చెట్టు. ఆ చెట్టుని వారు పక్కన వాళ్ళు తీసేస్తాం మాకు అడ్డుగా ఉందంటే దానికి కొమ్మలకు అంటుకడుతున్నారు. అంటుకట్టి ఆ కొమ్మల్ని డెవలప్ చేసుకుంటున్నారు మొక్కల మాదిరిగా నాటుకోవడానికి. 4 వాళ్ళకి 2 మళ్ళీ వీళ్ళకి 2. సో అట్లా ఆయన వాళ్ళకి పొలం ఉంది. నువ్వు 2 ఎకరాలు పొలం చేసినట్టు చేస్తున్నావు పద్మ, నీకు నేను పొలం ఇస్తా రా పద్మ చేసుకుంది, కానీ నువ్వు ఎందుకు పద్మ ఈ పిచ్చి అంటారు. అది దానికి అదొక మన ఇంట్లో మనం అండి, ఇంట్లో పని చేసుకుంటాం, బంధువులు వస్తారు హ్యాపీగా, పైకి వెళ్తామండి, 4 కూరగాయలు కోసుకుంటాం, వండేసుకుంటాం. బయటికి వెళ్ళి తక్కువగా వెళ్తారు బయటికి. ఇక్కడే కాలక్షేపం అవుతుంది మీకు ఇంకా పూర్తిగా. అందులోకి వెళ్ళి చూద్దారండి, కొన్ని హ్యాంగింగ్ మొక్కలు కూడా పెంచారు ఇంటి చుట్టూ కూడా అండి, ముందు వెనక ఆ పక్క ఈ పక్క. ఇదేంటంటేనండి, ఇదేం చేస్తానంటే ఇక్కడ హ్యాంగింగ్ ఈ మనీ ఏమంటారు మేడం? మనీ ప్లాంట్ అండి, వామ మొక్కలండి, వామ చెట్లు కూడా. ఇది ఏంటంటే ఇది కూడాను మనం స్ప్రే చేసేస్తే అన్నిటికంటే ఆకులు కూడా నమిలి తినొచ్చు. మనకి అసలు ఎవ్వరూ చెప్పలేదు. మన పేపర్ ఫ్లవర్స్ ఆకులు ఉన్నాయి చూసారా, వాటిని మరగబెట్టి పసుపు వేసి మనం పురుగుల మీద స్ప్రే చేస్తే అసలు పురుగులు ఉండవండి. అదంతా చూసారా, అంటే కాగిత పూల ఆకులని మనం మరగబెట్టి ఆ నీళ్ళని స్ప్రే చేస్తే కూడా పనిచేస్తుంది. అదంతా అనుభవంతో వచ్చిందండి. ఇదేంటంటేనండి, ఈ ఆకులు రాలినవి ఆకులు కాదండి, కిచెన్ వేస్ట్ మేము మున్సిపల్ వాళ్ళకి ఇవ్వం. మేము ఇదేం లేదు, అసలు వాసన ఉండదు, పురుగులు ఉండవు, మొత్తం అంతా ఇంట్లో కోసిన కూరగాయలు అన్ని అయిపోయినాక దీన్ని ఇట్లా పెట్టేస్తానండి. కంపల్సరీ ఎప్పుడైనా మాగిన పసుపుల ఎరువే మొక్కలకి మంచిది. తెలియకండి పచ్చిది తెచ్చేస్తే పురుగులు వచ్చి అంతా ఇబ్బంది. మాగాలి, ఆరి డ్రై అయ్యి మళ్ళీ అదైనాకనే వేసుకోవాలి. డైలీ మనం వచ్చిన దీంట్లో వేసి కొంచెం మన చెక్క పొట్టు వేసేసి తిప్పేసామనుకోండి, తిప్పేస్తే మనకి 20 రోజులకి మనకి ఇది నిండుతుంది. నిండినప్పుడు మనం తీసేసి ఆ డబ్బాలో నింపుకుంటా. ఎండలో పెట్టి ఏం చేస్తాను, అది ఎండేలోపు పైన చుక్క కూర కానీ మెంతి కూర జల్లితే నాకు పంట వస్తుంది. అది వేరే పంటకి ఎరువు కింద తయారవుతుంది. సో 2 రకాల లాభాలు ఉండే విధంగా చేసుకుంటాం. ఇదేంటంటేనండి, ఇది నేను అన్ని మొక్కలకి ఫస్ట్ చేత్తో నీళ్ళు పోసేవారు, పొయ్యిలేపోతున్నాం. నాకు ఐడియాలతో చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా, రోజు పోయాలంటే ఫస్ట్ నేను కూలర్ మోటార్తో నీళ్లు పోసుకున్నా. మనం లిక్విడ్లు కలుపుకుని చేత్తో పోయలేం. తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఒక డ్రమ్కి ఇక్కడ మనం నింపుకుని కనెక్షన్ ఇచ్చి మా పంపలర్ అంటే అది నీ ఐడియా కానీ మెచ్చుకుని మోటార్ ఆన్ చేశారు సార్. ఈ నీళ్లు ఏంటంటేనండి, సగం నీళ్లు మొత్తము పైకి వెళ్తే మళ్ళీ నేను కొన్ని మొక్కలకు ఆపుకోవాలి కదండి. ఇక్కడ గేట్ వాల్ సెట్ చేసుకుని దీని నుంచి పైకి వెళ్ళిపోతాయి. కొన్ని నీళ్లు రివర్స్ పడతాయి. ఎక్కువైనవి ఏమైనా ఉంటే అక్కడ ఆపేసిన పైపుల్లో మిగిలినవి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీంట్లో పడుతున్నట్టు చేసుకున్నా నేను ఐడియాతో. ఆ ఐడియా కూడా మీ ఐడియాలే చెప్పాలి, మీలాంటి వ్యక్తుల వల్ల మేము చూపిస్తే నేర్చుకుని నేను దాన్ని ఇట్లా మా సారి అమ్మటే వినరు, ఒక 10 సార్లు అడిగించుకుంటారు. తర్వాత మా పమ్మలరు కూడా అట్టంట, ఆయన వినడు. అసలు ఎట్ట ఒత్తి అవుతుందా, నువ్వు ఎక్కడ చూసావు, నాకు కష్టం అన్నా అట్టగొట్టా పెట్టి చేయించుకున్నా. కానీ ఎంత ఉపయోగం అంటే ఇది చేసి నాకు ఎవరైనా నీళ్లు పడతారు, నేను లేకపోయినా. అంతేనా మేడం? ఈజీగా ఆన్ చేస్తారు, ఇక్కడ పోషకాలు కలిపేస్తానండి, ఇక్కడే కలుపుతారు అవసరమైతే, వెళ్ళిపోతాయి నీళ్ళు. ఓకే. సో అలా అంటే ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీని కూడా వాళ్ళు అంటే అవసరంలోంచి నేర్చుకోవచ్చు అండి. ఏదైనా కూడా అక్కడ ఇక్కడ చూశానన్నారు, చూసి కూడా కొత్తగా చేసుకున్నారు. ఎవరితో చూపించినా కూడా ఇక్కడ చేసింది చాలా మందికి చూపిస్తున్నారు కూడా మళ్ళీ.
అంటే చూడండి ఒక నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతో మంది నన్ను దీన్ని అడుగుతారండి, ఇది ఎట్లా చేసుకున్నావు పద్మ అంటే ఇది అని. ఇది మీరు అది చాలా మందికి ఆ ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు చేసిన అతని ప్లంబర్ నే వేరే వాళ్ళ ఇంటికి కూడా పంపించి చేయించారు. అంతేనండి. సో అలా చాలా మందికి ఉపయోగపడుతున్నారు. చూడండి ఇదేనండి ఇంకా మా ప్రపంచం. ఇది చాలా పెద్ద ప్రపంచం అండి. చూడడానికి మనకు చిన్న 200 గజాల ఇల్లు, ఆ ఇంటి చుట్టూ ఉన్న చిన్న ప్లేస్ మొత్తం 200 గజాల్లోనే కానీ చిన్నగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సారు శ్రీనివాస్ గారు, మేడం పద్మ గారు నిజంగా చెప్పాలనంటే పట్టణంలో ఒక పల్లెటూరును సృష్టించారు. ఈ కాయలన్నీ కోసుకుంటున్నారు, పండిస్తున్నారు, ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు, రకరకాల మైక్రో గ్రీన్స్ అన్నీ కూడా పండిస్తున్నారు. వాటిని వాళ్ళు ఎంతో ప్రేమతోటి, ఎంతో ఇష్టంతో, ఎంతో సరదాగా వాటిని పెంచుతూ ఉన్నారు కాబట్టి కష్టంగా భావించట్లేదు. కాబట్టి ఈ చిన్న ఇంటి పైన 100 రకాల చెట్లు పెంచుతూ, అంటే పక్కన ఉన్న సార్ ఎవరో చెప్పారని మేడం చెప్పారు కదా, 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తే పండించాల్సినంత పంటని మీరు పండిస్తున్నారని. అది చాలా నిజంగా చాలా గొప్ప ప్రశంస వారిచ్చింది. కానీ ఇక్కడ చూస్తుంటే కనబడుతుంది వాళ్ళు చాలా కష్టం చేస్తేనే ఇదంతా అయ్యింది. వాళ్ళకి సరదాగా ఉంది కాబట్టి అది కష్టంగా అనిపించలేదు, ఇష్టంగానే చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సో ఇంకా వారికి చాలా నాలెడ్జ్ ఉంది ఒక్కొక్క చెట్టు గురించి కానీ, ఒక్కొక్క దాన్ని పెంచిన విధానం ఏ విధంగా చేశారనేది కూడా. ఖచ్చితంగా అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇంకా వివరంగా వివరించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాము. మిద్దె తోటల్లో పెంచుకుంటున్న వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు చిన్న చిన్నవి ఏముంటున్నాయి, వాళ్ళు సొంతంగా కూడా ఎన్నో డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడే చూసాం కదా నీళ్ళు ఇచ్చుకునే విధానాన్ని ఏ విధంగా సులభతరం చేసుకున్నారు అనేది కూడా. అదేవిధంగా స్ప్రేయింగ్ విషయంలోకి వస్తే ఇంతకుముందే చెప్పారు, కాగిత పూల ఆకులని మరగబెట్టుకొని వాటిని స్ప్రే చేసుకుంటే కూడా బాగా పనిచేస్తున్నాయి కొన్ని రకాల తెగుళ్ళ విషయంలో అని. సో అట్లాంటివన్నీ కూడా స్వయంగా వాళ్ళు చేసి నేర్చుకున్నవి అవన్నీ కూడా. సో ఇట్లా చేస్తూ వెళ్తుంటే చాలా నేర్చుకోవచ్చు. మొదట్లో పంట దిగుబడి తీసుకోలేకపోయినా తర్వాత చాలా బాగా దిగుబడి తీసుకోవచ్చు అనేది వారి అనుభవం చెప్తోంది. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మహానగరం మధ్యలో కూడా ఇంత అద్భుతమైన ప్రకృతిని సృష్టించినందుకు, దాన్ని కాపాడుకుంటున్నందుకు ఇన్ని రకాల పంటలు వాళ్ళు సొంతంగా పండించుకొని వాళ్ళు తింటున్నారు. వాళ్ళ బంధువులకి, వాళ్ళ సమీపంగా ఉండే వాళ్ళకు కూడా, వాళ్ళకి ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇస్తున్నారు. సో వారికి ఇంకా చాలా చెట్లు పండించాలి, చాలా చేయాలని కూడా లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు మేడము. సో వాళ్ళు అందులో కూడా చాలా అద్భుతమైన ఇలాంటి ఒక గార్డెన్ డెవలప్ చేయాలి వాళ్ళు. దాన్ని కూడా మనం మరొక సందర్భంలో వచ్చి చూపించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. మరొక వ్యవసాయ సంబంధిత వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంకొక మాట చెప్పాలండి, రైతు గారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రైతు లేనిదే మనం ఎవరం లేదు. రైతే రాజు అవ్వాలని నా కోరిక అండి. ఇప్పటికైనా రైతే రాజు. ఖచ్చితంగా వారి మా ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.